వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం సిరిసిల్ల. బాలకృష్ణ బార్బర్. దరఖాస్తు పెట్టుకుంటాడు. దరఖాస్తు గౌరవనీయులైన అయ్యవారికి సిరిసిల్ల గ్రామంలో క్షౌరశాల నడుపుతున్న బాలు రాసుకున్న విన్నపములు. అయ్యా, నా అందమైన షాప్ని మోడర్న్ గా మార్చుకోవడానికి తమరి సహాయం కోరి వచ్చాను. మీరు నవ్వుతారని నాకు తెలుసు. సిరిసిల్ల మెయిన్ రోడ్ లో హెయిర్ కటింగ్ షాప్ ఓనరే ఈ బాలు. జీడిగుంటలో మా నాన్నగారి షాప్ లో ఉన్న కుర్చీ, అద్దం, దువ్వెన, కత్తిరిని సెంటిమెంట్ గా నా షాపుకి తెచ్చుకుని వ్యాపారం చేశాను. ఇప్పుడు వాటి పని అయిపోయింది. కొత్త కొత్త స్టైల్స్ వస్తున్న ఈ రోజుల్లో ఓ రివాల్వింగ్ చైరు, కొత్త అద్దం కొని వ్యాపారం చేసుకోవడానికి ఓ 50,000 రూపాయలు లోన్ కోసం అర్జీ పెట్టుకున్నాను. అయ్యా, ఇంకో ముఖ్యమైన విషయం, నాకు లంచం తీసుకోవడం ఇష్టం లేదు, ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే నాకు ఎక్కడా అప్పు పుట్టలేదు. రూపాయి కూడా లంచం తీసుకోకుండా నేను అడిగిన లోన్ మొత్తం ఇచ్చినట్టయితే మీరెంతో నిజాయితీ పరులైనట్టే. మీరిచ్చే మొత్తానికి ప్రతి నెల తేదీ మారే లోపల వడ్డీ కడుతూ 3 సంవత్సరాల లోపల అసలు మొత్తం చెల్లించగల వాడను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ తమ విధేయుడు బాలకృష్ణ. హరిశ్చంద్రుడి కథ చదివాను, కానీ ఆయన్ని చూడలేదు. సత్యశోధన పుస్తకం 6 సార్లు చదివాను, కానీ గాంధీ గారిని నేరుగా చూడలేదు. ఆ లోటు నువ్వు తీర్చావు నాయన. ఎంత పొగరయ్యా నీకు! ఒక ప్రభుత్వోద్యోగికి పెట్టుకునే అర్జీలో లంచం గురించి రాస్తావా? నేను లంచం అడిగానా? అడిగానని ఎవడైనా చెప్పాడా? ఈ అర్జీని పై అధికారి ఎవడైనా చదివి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీ కటింగ్ షాప్ లో నాకు ఉద్యోగం ఇస్తావా? క్షమించండి సార్, ఈ రోజుల్లో లంచం తీసుకోకుండా ఎవరు పని చేస్తున్నారు సార్? ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో నిజాయితీ పరులు ఉంటారు. వాళ్ళల్లో మీరు ఉన్నారనుకుంటే నేను రాసిన లంచం అనే మాట కొట్టేసి నాకు లోన్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. రివాల్వింగ్ చైర్ లాగా నువ్వు ఎప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాల్సిందే. అదే తినలేను. అందరూ నీ మొహం ఏంటి అని ఉందన్నారు. చింతపండు మొహం. అవును, అడగటం మర్చిపోయాను. మార్కెట్ నుంచి చేపలు తెస్తానన్నారు కదా, తెచ్చారా? మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఒక్క చేప కూడా లేదు. ఊళ్ళో చికెన్ గునియా అని చేపలన్నీ పట్టుకుపోయారు దొంగనాయాలు. సరే, కనీసం కోడి నిన్నే తీసుకురావచ్చు కదా. చెప్పా కదా చికెన్ గునియా అని. అలా చచ్చిన కోడిని ఎలా తీసుకురాను? అయ్యో, పిల్లలు స్కూల్ నుండి ఆకలితో వస్తారు, వాళ్ళకేం పెట్టాలి? మన ఇంట్లో కోడి ఉంది కదా, కోసేయచ్చు కదా. అయ్యో, అవి మనం పెంచే కోళ్ళండి. అమ్మా, ప్రపంచంలో ఉన్న కోళ్ళన్నీ ఎవరొకళ్ళు పెంచేవే. నీ కోళ్ళు ముఖ్యమా, పిల్లలు ముఖ్యమా? నాకు రెండు ముఖ్యమే. అంటే నేను నీకు ముఖ్యం కదా? ఏంటి? అరే, పొద్దున్నే ఒకడు బయటికి వెళ్ళాడే, వాడికి లోన్ దొరికిందా లేదా అని అడిగావా? మిగతా విషయాలన్నీ అడుగుతున్నా. అది దొరకదని నాకు ముందే తెలుసుగా. ఎలా మరి? లంచం అడిగేటైతే నాకు లోనే వద్దని ఆ లెటర్ లో రాయొద్దన్నానా? మీరు విన్నారా? ఆ ఆఫీసర్ షర్ట్ పట్టుకుని బయటకు గెంటాడా అని ఇంకా అడిగి తెలుసుకోవాలా ఏంటి? పర్వాలేదే, నువ్వు నాకంటే కొంచెం తెలివైన దానిలాగా ఉన్నావు. బతకడం తెలియని మనిషి. చూడండి, పెద్దమ్మ శోభ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది. ఎందుకు? ఫీజు కట్టడానికి ఈ రోజే చివరి రోజంట. ఈ రోజు కట్టలేదంటే రేపు స్కూల్ నుండి బయటకు పంపించేస్తారు. ఎలాగైనా తిరిగే కుర్చీ, మంచి కత్తిరి కొనాలి. ధర్మరాజు గారి తోటకెళ్ళి మంచి టేక్ చెట్టు చూసి వస్తాను. ఆయన ఎక్కువ వడ్డీ అడుగుతాడు కదా. ముందు చెట్టు చూద్దాం, డబ్బు వచ్చినా కొందాం. చూడు, ఫీజు గురించి నువ్వేం బాధపడకు, అది కట్టాల్సిన బాధ్యత నాది. ధర్మరాజు గారు ఊరంతా చక్రవడ్డీకి డబ్బులు ఇచ్చి ఇలాంటి తోటలు ఎన్ని లాక్కునుంటాడో. డబ్బులు చేతికి రాగానే ఆయన అడిగి దీంట్లో ఏదో చెట్టు నరికి మంచి తిరిగే కుర్చీ చేయించుకోవాలి. ఎవడు రాదే నా తోటలోకి వచ్చి నా చెట్టు మీద చేసింది? అబ్బా, మన బాలు అయ్య గారు, బార్బర్ బాలు. ఎంత ధైర్యం ఉంటే కర్మరాజు తోటకొచ్చి చెట్టు మీద చేస్తారా? రే, కర్మరాజు కాదురా, ధర్మరాజు. ధర్మరాజు. ఎరా బాలు, నీ కొట్టు దగ్గరికి ఎవడు రావట్లేదని చెట్టు కింద కటింగ్ చేసుకోవడానికి నా తోటలోనే ప్లేస్ చూసుకుంటున్నావురా? రే, నీకంతగా చేసుకోవాలంటే ఏ షట్టర్ లోనో ఏ జంక్షన్ లో కూర్చొని గుళ్ళు చేసుకోరా. తిరిగే కుర్చీ చేయించుకోవడం కోసం మంచి చెట్టును చూసుకుంటా.
నా తోటలోనా దొంగతనంగా తీసుకెళ్లాలని చూస్తున్నావా? అయ్యో అట్లాంటివన్నీ నాకు తెలియదు. నీకు మంచి కుర్చీ కావాలంటే మంచి చెట్టు నరికి నీ కొట్లో కావాల్సిన వస్తువులు అన్ని చేయిస్తానని నీకు ఎప్పుడో చెప్పాను కదా. నువ్వేమో వడ్డీ లేకుండా తీసుకోవాలని చూస్తున్నావు. దానికి నన్నే చేయమంట? బ్యాంక్ వడ్డీ అడిగితే పర్లేదు, కానీ మీరు అడిగే చక్కెర వడ్డీ కదా. బాలు, నేను ఎక్కువ వడ్డీ తీసుకునేది ఇంకా ఇటువంటి తోటలు దొడ్లు కొందామని కాదురా. ఒక మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ కార్డులో నా పేరుకు ముందు మన ఊరి పేరు వేసి స్టేట్ మొత్తం పాపులర్ చేయాలంట్రా. నిర్మాత సిరిసిల్ల కర్మరాజని రావద్దు. వద్దు, కర్మరాజన్ వద్దు, సిరిసిల్ల ధర్మరాజన్ రావాలరా. కొబ్బరి చెట్టు అంటున్నావు. మీ కలర్ ఫోటోను బ్యానర్ లో వేపిద్దామా? ఏ ఇద్దాం. అందుకనే కదరా ఎప్పటికీ డైరెక్టర్ ని మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. అరే ఏర్రా వాళ్ళు వీళ్ళిద్దరూ కనపడలేదు. అబ్బా, వాళ్ళకి నూరేళ్ళు సార్. అదిగో వస్తుంది. ఏంట్రా పక్కన ఆడవాళ్ళని తీసుకొస్తున్నాడు? ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఇది మనతో కాదు. రే ఏంట్రా ఇదంతా? నేను అటువంటి ప్రొడ్యూసర్ కాదురా. అందుకా సార్ మీరే కదా హత్తుకునే కథ కావాలన్నారు. అవును. మన కథకి లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, సెంటిమెంటల్ సీన్స్ లో వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. అందుకే వీళ్ళని తీసుకొచ్చాను సార్. వీళ్ళ యాక్షన్ చూసి మీ రియాక్షన్ ఏంటో తెలవాలి సార్. అందుకు వాళ్ళు నన్ను హత్తుకోవాల్సిన అవసరం లేదురా. నీ కథ నా మనస్సును హత్తుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం చెప్పారు సార్? సరే కథ మొదలు పెట్టు. ఓపెన్ చేయగానే ఒక విలేజ్. నీ పాదం మీద పుట్టు మచ్చనై ఏంట్రా ఇది? టైటిల్ సాంగ్ సార్. ఇంకా కథే మొదలు కాలేదు, వాడేమో అరుస్తున్నాడు, వీళ్ళేమో ఏడుస్తున్నారు. ఎందుకురా ఇదంతా? లేడీస్ కదా అలాగే ఉంటారు సార్. నేను చెప్పే కేడవండి. ఆ విలేజ్ లో ఒక హాస్పిటల్ సార్, సింగిల్ బెడ్ సార్. ఒక అమ్మాయి ప్రసవ వేదంతో హాస్పిటల్కి వచ్చింది సార్. బెడ్ దొరకలేదు సార్. చాప మీద కూర్చుంది సార్. ఆ అమ్మాయికి ఉన్న ఇద్దరు పిల్లలు ఆ తల్లిని చూసి బోరుమని ఏడుస్తున్నారు సార్. బయట జోరుమని వర్షం సార్. పిల్లలు బోరుమని. ఉండవయ్యా, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళేమో ఏడవట్లేదు. అంటే నీ సెంటిమెంట్ లేడీస్ టచ్ చేయలేదా? నేను ఏడవని చెప్పినప్పుడు ఏడవరే. నువ్వేగా చెప్పిన తర్వాత ఏడవమంది చెప్పలేదుగా. ఉండు. ఏం చెప్పి తెచ్చాడమ్మా మిమ్మల్ని? ఈయన చేతికి అడ్వాన్స్ రాగానే ఆ. ఇద్దరికి సరే 100 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. ఆహా, ఈ సబ్జెక్ట్ కి నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నాను. చెరొక్క 50, ఇదిగో 50, ఇదిగో 50. థ్యాంక్ యూ సార్. ఆగాగాగాగు. నిజంగా చెప్పమ్మా, ఇప్పుడు చెప్పిన స్టోరీ నీ గుండెను టచ్ చేసిందా? చెప్పును కూడా టచ్ చేయలేదు. అయినా ఆ అమ్మాయి అప్పటికే ఇద్దరు పిల్లల తల్లంట. ఆవిడ బెడ్ మీద పెసవెత్తే ఏంటి, సాప్ మీద పెసవెత్తే ఏంటి, కొత్త చెప్తున్నట్ట కథ. సార్, ఈయన చెప్పిన కదా మీరు సినిమాగా తీశారనుకోండి, మొత్తం కొబ్బరి తోటంతా అమ్ముకుని చెప్పా. చూసారా, మీకంటే ఎప్పుడు సినిమాలు చూసే ప్రేక్షకులే తెలివిగలవాళ్ళు. ఇటువంటి కథలు చెప్పి వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేరు. అయ్యా, మీ పేరు మన ఊరు పేరు స్టేట్ మొత్తంలో కాదు ప్రపంచం అంతా తెలియాలంటే ఆ సూపర్ స్టార్ అశోక్ కుమార్ తో సినిమా తీయండి. ఆయన ఒక్క సంతకం పెడితే చాలు మీ తలరాజా మారిపోతుంది. ఆయన ఎక్కడ కలవాలరా? జంబారాయిస్ లో అరే ఎదవా, జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అబ్బా, ఆడు చెప్పింది కరెక్టే, ఆడికి నోరు తిరగదు. కింగ్ వచ్చాడు. ఏయ్, ఏంట్రా ఇది? ఇప్పుడే కదా షాప్ ఓపెన్ చేశాను, లోపలికి ఎలా వచ్చారు? అబ్బా, కిటికీ తలుపులు మేకులు లేవు కదా, తడితే తెరుచుకుంటుంది, కొడితే అతుక్కుంటుంది. వ్యాపారం చేసుకునే చోట ఏంట్రా ఈ పనులు? అందుకే అడుగుతున్నాం. తీసుకెళ్ళాక ఏమున్నాయి? పళ్ళు ఊడిపోయిన తువ్వినా, తుప్పు పట్టిన కత్తిరా, అంతేగా. అదిగో అదే ఆ కటింగ్ అంటారు షాప్ లో జనం ఉన్నారు. మన షాప్ లో ఏముంది? అలాగా? అక్కడికే పోండి, బార్కోట్కే పోండి. అక్కడికే పోండి. బాలు, ఈ మార్కెట్ లోనే పెద్ద కొట్టు కటింగ్ కాంతారావు. వాడికి తెలిసిన వ్యాపార టెక్నిక్ నువ్వు కూడా తెలుసుకో. అదో టెక్నికా? 10 రూపాయలు తన మనుషులకి ఇచ్చి కస్టమర్స్ ఎత్తి రమ్మంటాం వ్యాపారం. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అనుకుంటే తిన్నగా బార్బర్ షాప్ తీసుకొచ్చారు. ఎరా కస్టమర్స్ అందరికి మత్తి ఇచ్చారా? ఇచ్చాం బాస్. మటాష్. అరగుండ అయితే 6 రూపాయలు, ఫుల్గుండ అయితే 50 రూపాయలు. ఎరగదే స్టే, పొరగదే స్టే, వాళ్ళందరిదే స్టే, నీకే తగలరా. తీసుకోరా. ఓకే బాస్. లేలే రాజా.
నా జుట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలని మొక్కున్నానరా. నువ్వేంట్రా నాకు గుండు చేసేసావు. ఒరే ఇక్కడికి లడ్డించి పంపించాయి. మన దగ్గరికి తిరుపతి నుంచి వారం 100 రెడ్లు కొరియర్లో వచ్చేస్తుంటాయి. ఇదేంటి లడ్డు ఇంత చిన్నదిగా ఉంది? వచ్చి వారం అయింది కదా, అందులో నెయ్యి ఎండిపోయి ఉంటది. ఇంటికెళ్ళి ఫుల్ గా నెయ్యి వేసుకుని కుమ్మే. వీడు సత్యనారాయణ స్వామికి మొక్కున్నాడట, ఎటుకలు పోయి ఏడుస్తున్నాడు. అయితే వీడికి పంచామృతం ఇవ్వండి, పండగ చేసుకుంటాడు. ఇదేంటి పంచామృతం ఖర్జూరంలాగుంది. వచ్చి వారం అయింది కదా, ఎండిపోయి ఉంటది. నోట్లు వేసుకుని సప్పరించుకుంటూ వెళ్ళిపో, ఎక్కువసేపు వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఒరేయ్ వీళ్ళు తీసుకెళ్లి సేమ్ స్పాట్ లో దింపేసి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ బ్యాచ్ తీసుకొచ్చాను. రోయ్ యావయా ఇలా బలవంతంగా జనాలు తీసుకొచ్చి కటింగ్ చేయడం పనా? ఎరా తాగితే పోయిట్లా, అలాగే జుట్టు పెరిగితే కత్తిరించాలి కదరా. ఎవడైనా డర్టీగా కనిపిస్తే నాకు ఎలర్జీ. ఐ వాంట్ డిసిప్లిన్. లోపలికి వెళ్ళండి రా. ఒరేయ్ హాలీవుడ్ ఆర్టిస్టులకి హెయిర్ స్టైల్ చేసిన హ్యాండ్ రా ఇది. హాలీవుడ్ ఆర్టిస్ట్ యా హారిసన్ ఫోర్డ్, వాళ్ళ నాన్న బెంచ్, వాళ్ళ తాత అంబాసడర్, వీళ్ళు ముగ్గురు మన కస్టమర్సే. నా దగ్గర ఎట్ట బతికేవాడు. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు కటింగ్ పూర్తి అయ్యే వరకు షాప్ ఓడవద్దని? ఏంటా చూపు? నేను మీ దగ్గర జాయిన్ 3 నెలలు అయింది. ఇంతవరకు నాకు కటింగ్ చేస్తాను తల ఇవ్వలేదు, సేవింగ్ చేస్తాను గడ్డం ఇవ్వలేదు. సారీ సారీ, నేను పెట్టిన పరీక్ష పాస్ అయితేనే నీకు తలకాయ గాని గెడ్డం గాని. అలా అయితే కష్టమే. ఏంట్రా కష్టం? అక్కడ బెలూన్ చుట్టూ సోప్ రాసింది, కత్తి తీసుకుని బెలూన్ పగలకుండా సోప్ తుడు. ఛాన్స్ ఇస్తే గొప్ప అయిపోతానని రోజు నాకు నరకం చూపిస్తావా? చూడు ఈ రోజు బెలూన్ పాలకుండా సోపు తీస్తాను. ఈసారి పేలితే పేలిపోద్దు నీకు. చూసావా బెలూన్ కత్తి తగలగానే ఎలా పగిలిపోయిందో? అదే మొహానికి తగిలింటే ఏమయ్యేది? ఇప్పటికి 1350 బెలూన్లు పగలగొట్టావు. బెలూన్ పగలకుండా సోప్ ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడే నీ కత్తిరిను కస్టమర్ ని ఇస్తా. జంపర్ కటింగ్ ఈ అన్ని కటింగ్ లోను ఈ కటింగ్ అంటారా ఫేమస్. పల్లీలు బఠానీలు అమ్మినట్టు బార్బర్ షాప్ ఏకంగా రోడ్డు మీద తెచ్చావేంటయ్యా? మొబైల్ కటింగ్. మొబైల్ కటింగ్ కాలంతో పాటు మనం కూడా చాలా వేగంగా ఉండాలన్నా. అందుకే మీరు మా దగ్గర రావడం కాదు, మేమే మీ దగ్గరికి వచ్చేసాం. ఇలా గేట్లు పడినప్పుడు గంటలు టైం వేస్ట్ చేయకూడదు. నా పేమెంట్ సంగతే నువ్వు చూసుకో, నీ గెటప్ సంగతే నేను చూసుకుంటా. ఐడియా ఓకేనయ్యా, కానీ ఇక్కడ ఎలా చేస్తావు? నీ సీట్ లేనట్టు ఫేస్ మాత్రం బయటెట్టు పిచ్చెక్కిపోతాయి. చూసావా ఒక్క సెకండ్ ఇత్తి ప్రాసలాగా అయిపోయావు. క్యాష్ ఇచ్చాయి. థ్యాంక్స్. నెక్స్ట్ నువ్వేటి మాయా మేసం గడ్డి పెంచినట్టు పెంచేసావు. పాకలో పడుకున్నప్పుడు ఏ గేదో మేకో తినేస్తా. ఏ మీసం ఉంటేనే పంచాయతీలో నా మాట అంటారా? గడ్డ మాత్రం ఈ మీసం ముట్టుకోకు. అలాగే చూసావా అత్తం చిన్నరాళ్ళగా అయిపోయావు. ఓ 10 రూపాయలు తీసుకో. ఆ కటింగ్లే సేవింగ్లే, ఆ కటింగ్లు సేవింగ్లే, ఆ కటింగ్ సేవింగ్లే. ఇటు మటాష్ ఆ కటింగ్లే సేవింగ్లే. ఏమండే జుట్టు ఏంటనే తల మెరిసిపోతుంది. 2 సబ్బు ఉతికేస్తున్నారా? అచ్చం భారతీయుల్లో ముసలి కమలాసంలో ఉన్నారు. ఈ ఇంటికే వాడారనుకో ఎం కమలాసంలో అయిపోతారు. కలెక్షన్ ఫుల్. గేట్ తీసే. చాలా థ్యాంక్స్ అన్న. అదేంటి నువ్వు చెప్తే గేట్ తీస్తున్నారా? చెప్పరా. గేట్ వేసేది మేమే, తీసేది మేమే. అంటే ఈ టైప్ ట్రైన్ రాదా? ఇటు సైడ్ ట్రైన్ వచ్చి సంవత్సరం దాటేసింది. వెళ్ళండి వెళ్ళండి. ఈ తెలివితేటల వల్ల నేను పైకి వచ్చాను. ఈడేం నా గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు పని చేసి పైకి రాలేదురా, మాటలు చెప్పి పైకి వచ్చావు. అవును నేను మాటకాడతనంతో పైకి వచ్చాను, నువ్వు శాతకంతనంతో చెడిపోయావు. అది నీ బ్యాడ్లక్. ఒరేయ్ మన షాపుకి 2 గుమ్మడికాయలు దిష్టి తీసి అమావాస్య రోజుని లాగి నేలకేసి కొట్టండి రా. షాపుకి బాగా దిష్టి తేలేస్తుంది. ఎప్పటికైనా నేనే కరెక్ట్ రా. పోరా. నేను 10th బిలో చదివే శోభ వాళ్ళ నాన్నే. 10th బి అటువైపు ఉంది. కొంచెం ప్రిన్సిపల్ గారిని కలవాలి. ఫీజు కట్టాల్సింది ఇక్కడ కాదు, ఆఫీస్ రూమ్ లో. డబ్బులుంటే ఆఫీస్కే వెళ్ళేవాడిని, లేవు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఓ అదా సంగతి. నేను నా మాట నిలబెట్టుకున్నాను. మీ అమ్మాయిని బయటికి పంపించాను. మీరు బయటికి పంపించినంత మాత్రం నేను ఫీజు కట్టగలనా మేడం? దాన్ని బయటికి పంపించే బదులు కిటికీ బయట నిలబెడితే బయటే ఉండి నేర్చుకుంటుంది కదా. తమాషాగా ఉందా? క్లాస్ బయట ఓ పక్షి నేర్చుకుంటుంది అనుకోండి మేడం. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మీరు ఫీజు కట్టి మీ అమ్మాయిని స్కూల్ కి పంపించండి, లేకపోతే 10th ఎగ్జామ్స్ రాయడం కుదరదు. ఫీజు కట్టడానికి ఇంట్లో మేకను కూడా అమ్మేద్దాం అనుకున్నాను మేడం, కానీ మేకే ఒప్పుకోలేదు. అయితే మీ అమ్మాయికి ఆ మేకతోనే చదువు చెప్పించండి. ఓ పని చేద్దామా మేడం, ఆ మేక పిల్లని ఇక్కడ తీసుకొస్తాను, కొంచెం చదివేలా చెప్పాలో మీరు నేర్పి పంపించండి. ఏంటి ఆటగా ఉందా? ముందు బయటకు వెళ్ళండి.
క్షమించండి మేడం. సిస్టర్ అనిపించుకుంటే మీరు ఇలా మాట్లాడడం ఆ జీసస్ కూడా సహించడు. మీ మెడలో ఉండే చైన్లో ఉన్న బొమ్మ మీ గుండెల మీద ఎందుకుందో తెలుసా? మీ హృదయం మొత్తం కరుణతో నిండుండాలి. Will you please get out? ఓ లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్స్. నానా ఆగాగు. ఫీజు కట్టేశారా? అది కట్టలేదమ్మా. అయితే నేను ఎగ్జామ్స్ రాయనట్టేనా? లేదురా, తప్పకుండా రాస్తావు. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోగా, నాజుగా తీగలాగా, ఒంటికి బొమ్మం చెయ్యి బాగా, యోగా మంచిదేగా, ఎదురింటమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీలోంచి సెక్సీగా చూడటమే కాకుండా బంచికి బంచికని పాటలు కూడా నీలాంటి ఎదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కొందాలని చూస్తుంటారా? సార్ తను ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరా? నా పెళ్ళమండి. పెళ్ళావా? మళ్ళీ చెప్తుంటే వినిపించుకోకుండా ఓ కొట్టేదారేంటండి? కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉందా చూడండి, రండి. ఎక్కడ్రా? చూడండి పీటీ టీచర్ ఎంత పేటగా ఉందో. అయ్యో అవును, నీ పెళ్ళావే ఇలా కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బయట నుంచి చూసే కర్మే పట్టిందిరా. దగ్గర నుంచి చూస్తాను కొంచెం దరిద్రంగా ఉందని, దూరం నుంచి చూస్తున్నాను సార్, కొంచెం అట్రాక్టివ్ గా ఉంటది మనని. ఏంట్రా నీ గోళ? మీకు నమ్మకం కుదరట్లేదు కదా సార్, కావాలంటే మీరే చూడండి, రండి. మామూలు పడండి, రండి, నేను చెప్తాను కదా, రండి. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. ఈ యాంగిల్ లో చూడండి. చూశాను. క్లోజ్ లో చూడండి. టైట్ క్లోజ్ లో. ఏం లక్కీ పిలవరా. చెప్పాను కదా సార్, మన జడ్జిమెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది. ఏంటి సార్ ఆటోమేటిక్ గా వెనక్కి వచ్చారు? ఏం జడ్జిమెంట్? అంటే సిఐ గారికి ఏదో డౌట్స్ వస్తేనే నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్స్ క్లారిఫై చేయడానికి నువ్వు పెద్ద ఐజీవి రా, మొత్తం డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు రాగానే నన్ను కొట్టేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి ఉంటే కనీసం మీకు ప్రమోషన్ అయినా వచ్చింది సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేశాను. వెళ్ళండి, వెళ్ళమని చెప్పవా? ఫ్యామిలీ అయిన తర్వాత చదువు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవుటర్ సెంటర్ అయితే ఎవరైపోతారు. సిగ్గులేదు, మొగుడు అయ్యుండి కిటికీలో చూస్తావా? కొట్టను. చూసింది నీ మొగుడే కదా, ఓ ఊరంతా చూసాడు ఫీల్ అయిపోతావంటే. డబ్బెక్కడా? అది అలా అడుగు. ఎంత? 500. 500? ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. 1000 రూపాయలా? ఈ 500 సంపాదించడానికి ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి గుళ్ళు కొట్టేహాను. ఇంకా మన ఊర్లో ఎవరినైతే మీద బొచ్చలేదు. 1000 రూపాయలు సంపాదించాలంటే పక్క నుంచి కూడా అందరినీ తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీసేయాలి. ఓ పని చేయవే, డైలీ నేను నీకు గుండు కొడతాను, నువ్వు 1000 ఇచ్చావనుకో, అవి మళ్ళీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి, అదర్వైజ్ అవుట్. ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట, అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు. ఇంతకీ ఏం తెచ్చావు? మటనా, చేపలా, గుడ్లా? పెద్ద తిమింగలం దొరికింది. నాన్న, ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పడినివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు? అత్తీసురా ఇత్తీసురా అని అడగని పెళ్ళాం, కార్లోనే తిరగాలి, బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి పిల్లలు ఉన్నంత వరకు నాలాంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అయ్యా బాబాయ్, ఒరే ఒరే, ఇక్కడ ఎవరితో చెవు పడిపోయిందిరా. వీడేమో కటింగ్ కాంతారావు అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుడ్లు కొట్టిస్తున్నాడు. వీడి పేరు కటింగ్ కాంతారావు కాదురా, గుడ్లు కాంతారావు అని పెట్టాల్సిందే. వీడి దగ్గర మనం ఇలాగే పని చేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడురా. అవునరా, వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోయాడు గాని, లేకపోతేనా ఈ సేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద అడుక్కు తింటూ తిరగవలసి వచ్చింది దొంగ నాకు. ఎరా నేను మీ ముందుంటే సార్ గురువు గారు అన్నా, నేను మీ ఎదురుగా లేకపోతే పెచ్చ నా కొడుకుని, ఎందుకు పనికిరాని నా కొడుకుని అడుక్కు తిని నా కొడుకుని రా. రేయ్, దమ్ముంటే డైరెక్ట్ గా మాట్లాడాలరా, అంతేకాని నేను లేని టైం తీసుకున్నా కొడుకు. ఏంట్రా డైరెక్ట్ గా మాట్లాడాలా? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా? మాట్లాడమే కాదురా, నోటుకొచ్చినట్టు తిడతాను, కావాలంటే కొడతాను. రేయ్, నువ్వు మాకు బాస్ ఏంట్రా? ఇన్ని అద్దాలున్నాయి షాపులో, ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? నాకు ఛాన్స్ ఇవ్వరా. వేసుకో. ఒరే, నీ ముఖానికి స్పెషల్ కటింగా? రే 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 రే, ఏనాడైనా కత్తిని పట్టుకుని సరిగ్గా కటింగ్ వేసేవంట్రా? తీసుకురావడం, కూర్చోబెట్టడం, ముందు స్ప్రే కొట్టడం, తర్వాత గుండ్లు గీసేయడం. దొంగ నా కొడక. పైగా కాకావట్లో బయట బోర్డు 2 days స్పెషల్. నీ అబ్బరే, ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను రా.
ఎప్పుడైనా టిఫిన్ చేయమని గాని టీ తాగమని గాని ఒక్క 5 రూపాయలు ఇచ్చామంటరా ఎడమ్మా. పైగా గుండుకు రూపాయి నీ ఎప్పుడు అదేంట్రా చెప్పేసావేంట్రా? ఒరే ఓ 2 నిమిషాలు గ్యాప్ వచ్చిందేంట్రా? అది బాస్. అసలు ఏం జరిగిందిరా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడుతూ ఏదో లోకానికి వెళ్ళొచ్చి రేయ్! నా స్ప్రే తీసుకున్నా ముఖం మీద కొడతారా చెప్తారా రే? 2 నిమిషాల్లో నేను కళ్ళు మూసుకొని తెరిసే లోపు వద్దు! నేను కళ్ళు మూసుకోను, నేను తెరిసే ఉంచుతా. 2 నిమిషాల్లో నాకు ఇక్కడ ఎవడైనా కనపడ్డాడో తగ్గింపు బాస్ బాస్ ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏమైందిరా? ఆడ షాప్ అయినా కూలిపోయిందా? వచ్చి చూస్తే నీ కడుపు రగిలిపోద్ది. చా అయ్య బాబోయ్. ఆ. అదేంట్రా ఆడ షాప్ లో దూలానికి తాడేలాడదీసి ఆడేలాడతాడనుకుంటే బయట బోర్డు ఏలాడదీసాడేంట్రా? కటింగ్ కి 25 రూపాయలు ఉండేది 7 రూపాయలు కట్ చేసి 18 రూపాయలు చేశాడు. షేవింగ్ కి 15 రూపాయలు ఉండేది కట్ చేసి 7 రూపాయలు చేశాడు. ఏడ్చాడు. మన షాప్ లో 30 రూపాయలు కటింగ్, షేవింగ్ 20 రూపాయలు. కస్టమర్లు మన కటింగ్ ఇస్తే ఒరే ఆడి షాప్ లో తుప్పెట్టిన కత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు. ఆహా. ఒరే నీకు విషయం తెలుసా? ఆ. ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా? ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా? ఆడికి కాలీఫ్లవర్ కటింగ్ తెలుసా? కాలీఫ్లవర్ కటింగ్ అంటే ఏంటి బాసు? అది లేడీస్ కి ఎత్తానులే, నీకు తెలదు. రేపొద్దున లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను, అప్పుడు ఆడికి పిచ్చెక్కిపోద్ది. బాలు క్రాస్ చేయి. బ్రేకు. రేయ్ కూరగాయల షాపుది 500 రూపాయలు, స్టీల్ షాప్ వాడు 1200 రూపాయలు, కిరాణా షాప్ వాడు 800 రూపాయలు, మాంసం కొట్టోడు 600 రూపాయలు, సైకిల్ షాప్ వాడు 500 రూపాయలు. ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి, లేకపోతే వాడు సామాన్లు తెచ్చి జీపులో పడేసేయండి. చూడండి. సార్ బాలు క్షవరం రేట్లు తగ్గించాడు. ఏంట్రా మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళి కటింగ్ చేయించుకొస్తానరా. ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు సార్ మీరు. ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను. అక్కడ కట్ చేయించుకోండి, ఇక్కడ కట్ చేయొద్దు. అది ఓకే. జోకర్ వచ్చింది. రేయ్ అన్నా అయ్యగారు కటింగ్ చేయించుకోవడానికి ఆ షాప్కి వెళ్ళారన్నా. ఎల్నీరా ఎంటుకలు తేలినాడు, మళ్ళీ తలకైతే తిరిగి రావాలి కదా. ఏంట్రా అద్దంలో కళాయి పోయింది? ఇంట్లో అంట్లకే కళాయలేదు, ఇంకా అద్దానికే ఉంటుంది. ఏంట్రో నేను ఒకటి మాట్లాడుతాను, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏంటి? పొగరా? ఏంట్రో అద్దంలో ఏంటి నా మొహం అసహ్యంగా ఉంది? అద్దంలోనే కాదు, నేరుగా చూసినా అట్లాగే ఉంటుంది. సరే సరే కూర్చోండి. మరి కూర్చోడానికి వచ్చింది ఇక్కడ దాకా. అయ్యో అయ్యో అయ్యో, నా కుర్చీ, చెయ్యి, కాలు. నాయనో, దేవుడా. అయ్యో, జాగ్రత్తగా పట్టుకోరా రేయ్. మీ అమ్మ కడుపులో కాదు, జాగ్రత్తగా పట్టుకోరా. రేయ్, సిచ్యువేషన్ సంగ ఇప్పుడు. రేయ్ సార్ పేరు బ్యానర్ మీద పడేదాకా భూమి మీద ప్రాణం పోదరా. ఈ సమయంలో కూడా పచ్చి డైలాగా. అయ్యో నడువు విరిగిపోయినట్టు చూడరా. అయ్యో జాగ్రత్త రేయ్. సినిమా కళల్ని కళ్ళలు చేయాలని చూస్తున్నాడు బాలుగాడు. వదలొద్దయ్య గారు, బాలుగాడు వదలొద్దు. ఉన్న ఒక కుర్చీ ఆడు ఓవర్ వెయిట్ కి దొబ్బింది. ఇంకా ఆడు సంచెట్టుకుని ఏ కోనేరు గట్టుకో మరి చెట్టు కిందకో వెళ్ళి ఆ కటింగ్ లే సేవింగ్ లే అని చెప్పి తిరగాల్సిందే. పదండ్రా. అమ్మ బలుకు జగదాంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు. ఈ ఊరి జాతకం మారబోతోంది, ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి. అంబ బలుకు జగదాంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు. ఈ ఊరి జాతకం మారబోతోంది, ఈ జనాలకు మంచి రాబోతోంది. ఎవరైనా ఇంటికొచ్చి ఇల్లు బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు బాగుంటారు, ఆస్తి కలిసి వస్తుందని చెబుతారు. వీడేంటి ఊళ్ళోకి వచ్చి ఊరే బాగుంటుందని చెప్తున్నాడు. బాబు నెల రోజులకి రోజుకు 2 బస్తాల బియ్యం, 15 కిలోల చింతపండు, 10 కిలోల కందిపప్పు, 10 కిలోల గోధుమలు, 10 కిలోల ఉప్పు, కిలో గందరపప్పు తింటే సస్తారా నీ అబ్బా. సారీ సార్, ఫ్లోలో అనేసాను. ఎక్స్క్యూజ్ మీ, నీ దగ్గర స్టాక్ ఉంటే ఓకే, లేకపోతే సిటీకి వెళ్ళి తెచ్చుకో. ఇదిగో అడ్వాన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 10,000 అడ్వాన్స్. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ వచ్చి ఫాలో మీ.
తమ్ముడు రోజు పొద్దున్నే 10 కిలోల మటన్ మధ్యాహ్నం 20 కిలోల కోడి ఫ్లవర్. అరే ఉల్ఫా కోడి ఫ్లవర్ కదరా ఇప్పుడు మనకు కావాల్సింది కోడి మాంసం. విలేజ్ బాయ్. మరి తమరు భీమవరం టౌన్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ కి మొత్తం పంపించేసి. రోజు పొద్దున్నే 50 లీటర్ల పాలు, సాయంత్రం 50 లీటర్ల పాలు సప్లై చేయి. Take the money, send the milk. రాఘవేంద్ర గెస్ట్ హౌస్ తుమ్ మేరే సాత్ ఆ జాओ. నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు? నా పేరు బాలు, బార్బర్ని. ఈ బార్బర్ షాప్ ఓనర్ని. నీతో అవసరం లేదు, అయినా వేయించుకో. కొంతమందికి గుండు కొడాల్సి వస్తుంది, వచ్చి కొట్టాయి. పని చేయకుండా నీ ఎవరి దగ్గర డబ్బు తీసుకో. ఓ ఈ ఊర్లో నువ్వు వీరేశలింగం పంతుల్లో కనిపిస్తున్నావే. ఓకే మేము ఎప్పుడు ఇటువంటి ఎర్రటి 10 రూపాయలు చూడలేదు. మీరేమో కోళ్ళకి తెలిసినట్టు ఏళ్ళకెళ్ళిసినట్టు ఎవరండి? మీరు సినిమాలు చూస్తుంటారా? మా ఊళ్ళో టూరింగ్ ట్యాక్సే కానీ సినిమా హాళ్లు లేవండి. ఓ పూర్ పీపుల్. అప్పుడు టైటిల్స్ పడేటప్పుడు అభిషేక్ అని చూసారా? అసలు మీరు సినిమాలో ఏం చేస్తారండి? సిఏ క్యాటరింగ్ అడ్వైజర్. అది సరే కానివ్వండి, 40 రోజులకి సామాన్లు కావాలన్నారు. మా ఊళ్ళో పెళ్ళే తిరణాల. నో పెళ్లి నో తిరణాల్. మీ ఊళ్ళో షూటింగ్ చేయబోతున్నా. షూటింగ్ ఎవరండి? సూపర్ స్టార్. సినిమా పేరు కుచేలు. నమస్కారం సార్. నమస్తే. హాయ్ విజయ్. ఎప్పుడు వెల్కమ్ సార్. హలో సార్. హలో రవి. హాయ్. వెల్కమ్ సార్. వెల్కమ్. రండి సార్. అసోసియేట్ డైరెక్టర్ నేను వస్తున్నా. సరే సార్. ఓకే సార్. గుడ్ రా మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనమందరం కలిసి. మెల్లిగారేంట్రా? జాగ్రత్త, ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు? అమ్మా, మన ఊర్లో షూటింగ్ జరుగుతుందంట. షూటింగ్? అవును. హీరో ఎవరో తెలుసా? ఎవరు? నాన్న ఫ్రెండ్ సూపర్ స్టార్ అశోక్ కుమార్. సూపర్ స్టారా? అవునమ్మా, స్కూల్ అంతా ఇదే టాపిక్. దేవుడా, ఇంత చిన్న ఊరికి అంత పెద్ద హీరో వచ్చాడా? అయ్యో, మేము ఆయన ఇప్పుడే చూడాలి. ఆయనతో పాటు ఫోటో దిగాలి. నాన్న ఇప్పుడే తీసుకెళ్ళి చొక్కా అవుతారా? నాన్న, ఆయన్ని మన ఇంటికి పిలుద్దామా? వద్దొద్దు, మన ఇల్లు చూస్తే ఆయన పారిపోతారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే ఓకే కరెక్ట్. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావో చెప్పు నాన్న. ఉండమ్మా, ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చాడు. షూటింగ్ మొదలైనాక తీసుకెళ్తా. హై జాలీ, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఫోటో దిగచ్చు. నేను సెపరేట్ గా ఆయనతో ఫోటో దిగుతా. సూపర్ స్టార్. ఏమండి, పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు కదా? చెప్పండి. నాన్న, వాళ్ళని మాత్రమేనా, నన్ను తీసుకెళ్ళరా? ఓ తీసుకెళ్తా. నిన్ను, మీ అమ్మని, ఈ మేకల్ని, ఈ కోళ్ళని, ఇంట్లో అందరినీ తీసుకెళ్తా. నేనెవరో తెలుసా? కూర్చో. ఎవరనుకొని కూర్చోబెట్టారా? ఇంటికో సెట్ నాటనరా అంటే మీసాలు సెట్లో పెంచేస్తారా? బొబ్బుల పుల్లో ఎన్టీఆర్ లో వస్తే దసరా పుల్లలో ఏఎన్ఆర్ లో మార్చేస్తానరా? ఏంట్రా నా మిస్ ఎలా చేసావు? ఏ ఫేస్ కి ఏ మీసం సూట్ అవుతుందో ఈ బార్బర్ కే బాగా తెలుస్తుందిరా. లావ్ ఫేస్ కి బొద్దు మీసం, ఫ్లాట్ నోస్ కి చిన్న మీసం, చార్లీ చాపిన్ లో పొట్టిగా ఉంటే చిట్టి మీసం, చైనా వాళ్ళ ముఖం సొట్టలో ఉంటే గ్యాప్ వచ్చి సైడ్ మీసం. ఏంటి నోట్ చేసుకుంటున్నావా? ఏది చేసుకో. అందరినీ తీసుకొచ్చి బండి ఎక్కించండి. ఎవరు మీరు మా పోలీసులు కొడుతున్నారు? డూప్లికేట్ పోలీసులు పెట్టి జుట్టు కదిరిస్తావా? మేము నిజమైన పోలీసు. మా ఎస్పీ గారు మెసేజ్ పంపించారు. ఎస్పీ గారా? మా ఎస్పీ గారికి మెసేజ్ తీస్తావా? ఎస్పీ గారా? నేనేం తప్పు చేశాను సార్? మరీ బ్యాడ్ గా ఉన్న మీ ఫేస్ ని కొంచెం బెటర్ చేశాను, అంతే కదా? ఏరా, ఈ చేతికో గ్లౌజ్, దానికో ఉంగరం, దానికో వాచ్. ఈ చేతులతోనే కదా అందరికి కటింగ్ చేసావు. ఇంకెప్పుడు నువ్వు ఎవరికి కటింగ్ చేయకూడదు. ఏమండి, రేపే ఆయన్ని చూడటానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఏంటి దేవి, నువ్వు కూడా పిల్లల్లాగా? ఏమైందండి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటాడో.
ఇప్పుడు వెళ్ళి నేనే నీ పాత స్నేహితుడు బాలునంటే ఎలా గుర్తుపడతాడు? పైగా ఇప్పుడు అతని చుట్టూతంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండుంటారు. నేను వెళ్ళి అతని ముందు నించుంటే ఒకవేళ గుర్తుపట్టినా పట్టినట్టు నటిస్తే అంతగా గుర్తుపట్టాడే అనుకో, నా పరిస్థితి చూసి ఏదో సహాయం కోసం వచ్చాడని మెడపట్టుకుని బయటికి కెంటేస్తే ఆ అవమానాన్ని నేను తట్టుకోలేంది. నీ వల్ల మరి పిల్లలకి ఎందుకండి తీసుకెళ్తానని ఆశ పెట్టారు? కొన్నాళ్లే కదా అతను ఊళ్ళో ఉండేది. ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఏదో ఒకటి చెప్తాలే, నువ్వు బాధపడకు. వాళ్ళు కష్టపడి రైలు ఎక్కి బస్ ఎక్కి మమ్మల్ని చూడడానికి హైదరాబాద్ వస్తారు. మేము వాళ్ళకు దొరకం. మేము వాళ్ళ ఊరు వచ్చి ఒక్కళ్ళు కూడా రాకూడదు. ఎస్ సార్, గెస్ట్ హౌస్ చుట్టూ మన వాళ్ళు ఉండాలి. ఎస్ సార్. ఏంటి అయ్యగారు అయ్యగారు అయ్యగారు, మన ఊరు సూపర్ స్టార్ వచ్చాడు. సూపర్ స్టారా? సూపర్ స్టారా? సూపర్ స్టారా? అవును సార్, మన ఊరా? అవును సార్. ఇక్కడే ఉండి 40 రోజులు షూటింగ్ కూడా చేస్తారంట. అయితే మనం జంబరాజ్ పైన కలిసే అవసరం లేదన్నమాట. అది జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అది ఏ హిల్స్, కానీ మన ఊరికి రావటమే చాలా గొప్ప. రేయ్, మనం ఆయన ఎట్లా కలవాలరా? అదేంటయ్య గారు, ఈ ఊరికి మీరే పెద్ద దిక్కు, మిమ్మల్ని నాపే ధైర్యం వరకు ఉంటుంది. వెళ్దాం పదండి. సార్, ఊరు బయట షూటింగ్ జరుగుతుంది. మనం స్ట్రైట్ గా అక్కడికి వెళ్దాం. మీతో సినిమా తెస్తామని చెప్దాం. కాల్ షీట్లు తెచ్చుకుందాం. ఏం షీట్లు? మనం పేపర్లో చూస్తుంటామే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో షీట్ ఇస్తారు, అదే కాల్ షీట్. మనకు ఆ షీట్లు వెంటనే కావాలరా. సూపర్ స్టార్ తో పిక్చర్ మొదలు పెట్టాలి. నిర్మాతగా నా పేరు కర్మరాజు అని పేరు పడుతుంది. అది మీ అయ్య పేరురా. నా పేరు సిరిసిల్ల ధర్మరాజు అని వస్తుంది. మీ పేరు అలా బయటకు వెళ్ళిపోతుంది. నా పేరు పెద్ద అక్షరాలతో లోపలికి వస్తుంది. డైరెక్టర్. వెకేషన్ కి వెళ్దాం పదండి. వెకేషన్ కాదు, లొకేషన్. అక్కడికి వెళ్దాం పదండి. పదండి సార్. ఆదివారం సూపర్ స్టార్ ని చూపించడానికి తీసుకెళ్తా అన్నావు కదా, రా వెళ్దాం. అయితే కానీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు కదమ్మా. షూటింగ్ తాటితోపుల్లో జరుగుతుందని ఊళ్ళో చిన్న పిల్లని అడిగినా చెప్తాను నాన్న. అది నాకు తెలుసమ్మా, కానీ కొండ పైన జరుగుతుందో నది పక్కన జరుగుతుందో తెలియదు కదా. అవన్నీ ఆ ప్లేస్ కి వెళ్ళి తెలుసుకోవచ్చు. నువ్వు కథలు చెప్పుకు పద. సరేనమ్మా, ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళి రోజంతా ఎండలో నుంచి జ్వరం గిరం మీకు వచ్చేస్తే టైఫాయిడ్ వచ్చినా పర్లేదు, మర్యాదగా మమ్మల్ని తీసుకెళ్ళు ప్లీజ్. సరే 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 ముందు నేను వెళ్ళి కుటుంబంతో వస్తాను, పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానే. సరేనమ్మా, సరేనండమ్మా, సరే సరే ఓకే. అమ్మా, ఇవాళ తప్పించుకున్నా. ఏట్రా ఊళ్ళో ఎవరు లేరు, ఏదో పల్నాటి యుద్ధానికి వెళ్ళినట్టు. అందరూ దుకాణాలు మూసుకొని షూటింగ్ చూడడానికి పోయారు. నేను బాలు మాత్రమే ఇక్కడ ఉండిపోయాను. వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. నేను ఇంకెవరు చూడని లొకేషన్ చూసుకోవాలి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే నాకంటే పక్కన నిల్చోండి పోండి. మర్యాదగా మాట్లాడు. ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? జరుగుతాయా? ఏంటో ఏంటి, ఊరు పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలీదా? ఏంటి ఏంటో మూసుకుని పోరా. మా అయ్యగారు సినిమా తీసి ఊరికే గొప్ప పేరు తేవాలనుకుంటే ఆయన రానివరా? గ్రాండ్ ఓపెనింగ్. సార్, షూటింగ్ ప్యాకప్ అయి వీళ్ళు ఊరెళ్ళిపోయే లోపు సార్తో కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఏం లేదు, ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఒక అర్థం ఉంటుందని. 31/4 take one. అలా చూడు, టపిమని చెక్ బొట్టు కొట్టాక షూటింగ్ మొదలవుతుంది. క్లాప్, యాక్షన్. ఇట్లా చూడండి, సాయంత్రానికల్లా ఈ పొలంలో పని మొత్తం పూర్తి కావాలా. అందుకని మీరు చురుగ్గా పని చేయాలా. అట్లా చేస్తేనే ఈ పని పూర్తి చేసి మనం వేరే పొలానికి పని చేయగలం. ఇక్కడ వ్యవసాయం జరగకూడదు. అందరినీ అర్జెంటుగా ఖాళీ చేయమను. ఈ స్థలం నేను కొనుక్కున్నాను. ఇక్కడ పెద్ద ఐటీ పార్క్ రాబోతోంది. ఈ బంజరు భూమిని నమ్ముకునే మేమంతా బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మీరు వచ్చి ఈ భూమిని నేను కొన్నాను మీరు వెళ్ళిపోండి అంటే మేమంతా ఎక్కడికి వెళ్ళి బతకాలమ్మా? వ్యవసాయం చేస్తే గాని మాలాంటి పేదోళ్ల బతుకులు తెల్లారువమ్మా. అంతా మా కర్మ. ఈ స్థలం నేను 3 కోట్లకు కొన్నాను. ఎల్లుండే రిజిస్ట్రేషన్.
హలో మేడం, మీరు 3 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ పొలాన్ని బ్లాక్ చేశారు. కానీ మా బాస్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పొలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడ ఐటీ పార్క్ కట్టలేరు, ఓన్లీ వ్యవసాయం. ఎవరు నువ్వు? సింహ, నరసింహ. పార్ట్ 2. ఇదే కాదు, చుట్టుపక్కల ఇంకా ఎన్నో ఎకరాలు కొని హైటెక్ సిటీగా మారుస్తాను. ఇంకెక్కడెక్కడ స్థలాలు కొన్నారు? వైజాగ్ లో 200 ఎకరాలు కొన్నాను, విజయవాడలో 100 ఎకరాలు, హైదరాబాద్ లో 150. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంకా ఎన్నో స్థలాలు కొంటాను. అందరూ ఆ స్థలం మాది, ఈ స్థలం మాది అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ కొన్నవాళ్ళు శాశ్వతం కాదు, ఉన్న స్థలమే శాశ్వతం. ఉన్న పొలాలన్నీ అన్యాయంగా ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ కట్టి హైటెక్ సిటీగా మారిస్తే తర్వాత మీ వారసులందరూ అన్నం బదులు మాత్రలే తిని బతకాల్సి వస్తుంది. మీ డబ్బుతో ప్రపంచంలో దేనికైనా విలువ కట్టగలరు, కానీ ఆకలి తీర్చే అన్నానికి విలువ కట్టలేరు. ఒకటి అర్థం చేసుకో, తిన్న తిండి ఒంట్లోనే ఉండిపోతే ఒళ్ళు చెడిపోతుంది, సంపాదించిన డబ్బు ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. బతుకు, 10 మందిని బతికిస్తూ బతుకు, 10 మంది బతుకు చెడగొడుతూ బతక్కు. తెలుసుగా నా దారి రహదారి. ఏంటి ఒళ్ళంతా అదురుతుంది కదా? ఇదే మన స్టైల్. వస్తా. ఓకే అనుకుంటా. ఎక్సలెంట్ సార్, Thank you. అదరగొట్టారు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ మిస్టర్ అశోక్ కుమార్. థ్యాంక్ యూ సార్. అరే రే 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 రే, ఏమి మంచితనం, ఏమి మర్యాద, ఏమి గొప్పతనం. అబ్బబ్బబ్బబ్బ, భగవంతుడు అందుకే ఒక్కొక్కరిని పుట్టిస్తుంటాడన్నమాట. ఎవరి గురించి అండి మీరు ఎవరి మాట్లాడుతుంది? గురించి? ఆ సూపర్ స్టార్ గురించి. సూపర్ స్టార్ గురించి. అదే, ఎంత సాదాసీదాగా ఉన్నాడు, అంత గౌరవిస్తాడు అనుకోలేదు. నా పేరు చెప్పగానే ఠక్కులు లేచి నిలబడ్డాడు. మీ గురించి చాలా గొప్పగా విన్నానండి అని కూర్చోమన్నాను నన్ను. అంతే. అబ్బో అబ్బో, నా ఒళ్ళు పులకరించిపోయిందిరా. నిజంగానా? నిన్న కాక మొన్న వచ్చిన ఒళ్ళు రుచుకుంటా ఉన్నారు. ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఉన్నాడయ్యా. అబ్బబ్బ, నిజంగా సూపర్ స్టార్ అన్నయ్యా. నేను మీతో ఒక సినిమా చేయాలండి అన్నాను అంతే. ఆయన ఎంబటే లేచి నిలబడి అదేదో సీట్ ఇచ్చాడు. ఏం సీట్? అదే కాల్ షీట్ ఇచ్చాడు అనమాట. అది ఇచ్చిన తర్వాత నేను మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. వెంటనే వస్తాడు. భోజనానికా? భోజనానికేంటా? నీకు ఎన్ని స్కాచ్లు కావాలి అని అడిగారు. ఇది కొంచెం ఎక్కువైంది రే, ఇది కొంచెం ఎక్కువైంది. ఎవరిని రానవట్లేదు, షూటింగ్ దగ్గరికి ఎవరిని రానవట్లేదు. ఇదిగో 300 గజాల అవతల ఆపేస్తారు. చుట్టూ పోలీసులు, సీఎం దగ్గర ఉంటారు చూడు, బ్లాక్ డ్రెస్ వేసుకుని కనబట్టుకుని వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అయ్యగారు సూపర్ స్టార్ కలిసి వచ్చారని చెప్తుంటేను. ఈయన పోలీసులు కేరీని కుట్టట్టు కొట్టి తంతారు మర్చాను. అవునా? ఈయన పరిగెట్టేప్పుడు పంచి కూడా ఊడిపోయింది కదా, చూసానా? ఆ పంచి ఆడిపోయింది కదా, ఈ పంచి ఎవరిదే? అది నాదే, అందుకోసం నేను జీప్ దిగలే కదా. అరే బండి తీయండి. చూడలేరా సంగతి నేను తర్వాత చెప్తాగా. ఒడ్డి మీద వడ్డీ తగిలిస్తే అప్పుడు బుద్ధి వచ్చింది రాయాలకి. ఆయన్నే పంచోడు తీసి పరిగెత్తించారంటే నాలాంటి వాడు వెళ్తే ఏం జరుగుతుందో. హాయ్ సోనా, ఓ మేరీ సోనా, సంపాదించా ఏది ఏమైనా సోనా. ఏంటి ఎప్పుడు డల్ గా ఉండే నువ్వు ఇవాళ హుషారుగా ఉన్నావు? నా మాట మీద నేను నిలబడినప్పుడు ఫుల్ హుషారుగా ఉంటాను. ఇక 1000 రూపాయలు. క్లోజ్ ద డోర్ అండ్ స్టార్ట్ హనీమూన్. నిజంగా మీరు కత్తి, కానీ ఇది సరిపోదు. సరిపోదా? సూపర్ స్టార్ మనూరికి షూటింగ్ కోసం వచ్చారు. వచ్చారు అంటే ఇప్పుడు నేను ఆయన కటింగ్ షేవింగ్ చేసి నీకు సూట్ కేసు డబ్బులు తీసుకురామంటావా? నిన్నెళ్ళి ఆయన కటింగ్ షేవింగ్ చేయమని చెప్పట్లేదు. నువ్వేం చేసి పర్మిషన్ తీసుకుంటావో. మనం ఆయనతో ఫోటో దిగాలి. ఫోటో? ఏమే ఏం ఆడుతున్నావు నువ్వు? జరిగే అన్న ఉంటే చెప్పు. జరగాలి. అది జరిగితేనే మరిద్దరి మధ్య అది జరుగుతుంది. అదేంటే ఏమే ఇన్ని కండిషన్స్ పెడితే నాకు ఫోటో రాదే. ఆయన సినిమాకి టికెట్ దొరకదు, అలాంటిది ఫోటోకి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకురానే? సిగరెట్ పెట్టి దొరకగానే అగ్గి పెట్టి పోయినట్టుంది నా పరిస్థితి. పెద్ద చేపలు పడితే పడేయండి, చిన్న చేపలు అంటేనే సూపర్ స్టార్ కి చాలా ఇష్టం. అదిగో సార్ అక్కడ ఉన్నాడు సార్. హలో, అరే మన గురించి చెప్పరా పోరా. అలాగే. ఏంటి చిన్న చేపలు దొరకలేదా? ఓ పని చేయి, పెద్ద చేపలు తీసుకెళ్లి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చెన్నై చేయించి ఫ్రై చేసి. వారని 12 ఏళ్ల నుంచి నేను అదే చేస్తున్నాను రా. కరెక్ట్ టైం కి ఇచ్చినోడు ప్రొడక్షన్ మేనేజర్ కాదు, గోల్ మాల్ చేసినోడే మేనేజర్, ఐ మీన్ డామేజర్. నువ్వు ఫోన్ పెట్టే బిల్లు వచ్చేస్తుంది సార్. ఎవడే నువ్వు మెట్టపచ్చాను కొరికి తెగలాగా? నా గురించి వదిలిపెట్టాను సార్. అక్కడ చూడండి సార్ మా సారు.
ఆయనే మా అయ్యగారు సార్. అయితే ఏంటంటే సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఈ ఊర్లో ఆయనకి పొలాలు తోటలు చాలా ఉన్నాయి సార్. ఆయనకు చాలా పలుకుబడి ఉంది సార్. ఆ పొలాలు బిల్డింగులు భూములు ఈయనకు రాసిచ్చామను అప్పుడు మేము సలాం కొడతాం. ఏయ్, ఆయన గురించి తెలియదు కానీ నువ్వు మూయ్. సార్ మీరు సినిమా ఫైనాన్స్ అన్నట్టు కదా, కావాల్సింటే మీకు కూడా ఆయన ఫైనాన్స్ చేస్తారు సార్. మొహం తెలియకుండా ఫైనాన్స్ ఇస్తానని జఫా గాని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఒకసారి వస్తే ఆయన మీతో మాట్లాడతారట. అంటే ఆయనకు ఒకటి లేదా? ఏంటది? అదే కాదు, రెండు ఉన్నాయి సార్. సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఒక్కసారి రండి సార్. చెప్పు. ఆయన కన్నా మా ఊళ్ళో మా బాస్ చాలా పెద్ద మనిషి. తెలిసింది. వామ్మో, ఇంకా నన్ను కొట్లే. ఏమన్నాడు వాడు? వాడు దేనికి లొంగట్లే సార్. ఫైనాన్స్ ఇస్తానని చెప్పావా? ఆ మాట చెప్పిన తర్వాతనే వాడికన్నా పెద్ద కొమ్ములున్నాయా, వాడేమన్నా పెద్ద పోటుగాడా అని అన్నాడు సార్. వాడు మనకన్నా పెద్ద దద్దమ్మలాగాను పెద్ద ఎదవలాగా ఉన్నాడు సార్. అరే డైలాగ్ లేదు, నువ్వు కొంచెం యాడ్ చేస్తున్నట్టున్నావే. నేనలే సార్, అన్ని వాడే అన్నాడు సార్. పదరా, వ్యవహారం నేనే పర్సనల్ గా సెటిల్ చేస్తాను. రండి సార్, రండి, వెళ్ళరండి. నా పేరు నీకు తెలియదు కదా తెలిసేది. ధర్మరాజయ్య గారు. అయ్యగారని పేరుకి వెనక తోక పెట్టరా? ఊరు జనం గౌరవంగా తగిలించారు. ఇదిగో నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నాకు ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి షీటు కావాలి. ఏంటది? షీటు బెడ్షీటా? కాదేదో షీటు. ఏమయ్యా మీ ఊళ్ళో అందరికి చిన్న మెదడు చిదిపోయి చెవుల నుంచి జారిపోయినట్టుంది. అదేం కాదు కానీ మీరు నాకు సాయం చేయాలి. ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారిని నాకు పరిచయం చేయాలి. సూపర్ స్టార్ అంటే ఎవరనుకుంటున్నావురా? పులిరా మీద దూకి పంజాబ్ విసిరిందంటే సార్ ఏదో ఒకటి చేసి నాకు పరిచయం చేయండి సార్. ఇవి మీ చేతులు కావు. వదిలే, ఇది బంగారం. సార్ మీరు ఆయన నాకు పరిచయం చేస్తే రోజు మీకు ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు నేను పట్టిస్తాను. మీ చేపలు పీతలు మీద పెట్టుకోండి. ఆయన బయట సినిమాలు చేస్తలేదు, ఆయనే సొంతంగా సినిమాలు తీసుకుంటారు. మీరు బయలుదేరచ్చు. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. ఎట్టో కొట్ట నాకు సాయం చేయండి సార్. పోండి సార్, బ్రెయిన్ తినకండి. పోరా పో. చిన్న చేపలు దొరికినాయా? ట్రై చేయండి. బండి తీరా. బండినా దొరికితే మా డాష్. రండి. నమస్తే అమ్మా. నమస్తే. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. అమ్మయ్య. ఏంటి ఏమైంది? స్కూల్ వ్యాన్ వచ్చింది. ఏమండి, శోభ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్స్ మన ఇంటికి వచ్చారు. అయ్యో నీ ఎక్కడికి వెళ్తున్నారు? సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటగా. అదేలే. మీ రెండో కూతురు క్లాస్ టీచర్ నిన్ననే ఈ విషయం మాకు చెప్పింది. అయ్యో ఆహా, భయపడకు, ఈ విషయం మేమెవ్వరికీ చెప్పం. ఏమైనా నువ్వు చాలా పెద్ద మనిషివి బాలు. అంత పెద్ద సూపర్ స్టార్ నాకు ఫ్రెండ్ అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పలేదు, కనీసం స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కూడా చెప్పలేదు. అయ్యో ఇదంతా నిజం కాదు అంటావు. నేను బస్సులో వచ్చేటప్పుడు మీకేం చెప్పాను? బాలు తన గొప్పతనాన్ని బయటికి చెప్పుకోవడం చెప్పానా లేదా? మా స్కూల్ సిల్వర్ జూబ్లీ జరిగే ఈ సమయంలో సూపర్ స్టార్ మన ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరు ఎలాగైనా సూపర్ స్టార్ ని మా స్కూల్ ఫంక్షన్ కి తీసుకురావాలి సార్. ఇదంతా జరగని పనండి. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఈయన ఇంతేనండి, ప్రతి దానికి ఆలోచిస్తారు. ఈయన తీసుకురాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం ఆడుతున్నాను? అవును, నేనే స్వయంగా సూపర్ స్టార్ ని కలిసి నేను ఈయన భార్యనని చెప్పి మన స్కూల్ ఫంక్షన్ కి రండి సార్ అని చెప్పి తీసుకొస్తాను. మీరేం బాధపడకండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. వస్తా. సరే, మంచిది. ఏం నువ్వు మాట్లాడేది? మరేంటండి, మీకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, ఈ పనికి రాని గౌరవం ముఖ్యమా? ఏంటి, మీరు వెళ్తారా నేను వెళ్ళనా? నేనే వెళ్తా. అది అయ్యి బాబాయ్, ఇంతమంది జనం వచ్చారేంటి? ఆంధ్ర తమిళనాడు కలిసి వచ్చినట్టున్నారు. హీఈస్ రియల్ సూపర్ స్టార్. అప్పుడు మనం వీళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి ఫోటో పర్మిషన్ తెస్తే గానీ మావిడ నాకు హనీమూన్ పర్మిషన్ ఇవ్వదా? ఏం చేయాలబ్బా, చిరాకు వచ్చా. హలో బాస్, నీకు సూపర్ ఐడియా చెప్పనా? చెప్పా. అక్కడ ఓ పెద్ద గోడను చూసావా? ఆ గోడ కనుక నువ్వు దూకేసి అటు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళిపోతావు. నేను ఏదో 2 రూపాయలు పెంచేసాను రా. ఇంతమంది ఉన్నారేంటి? వీళ్ళేంటి వంట వార్పు కూడా మానేసి వచ్చి. దూకిన గోడ డూప్లికేటే, పడిన నుయ్యే డూప్లికేటే. ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పు. ఎక్కడికి వెళ్ళాడురా? సార్,
రాత్రి నుంచి మీ గెస్ట్ హౌస్ బయట విపరీతమైన జనం పడిగాపులు కాస్తున్నారు సార్. సెక్యూరిటీ ప్రాబ్లం అయినా సరే పర్వాలేదు, ఒక్కసారి మీరు వచ్చి చెయ్యి ఊపితే బాగుంటుంది. ఈ సెక్యూరిటీ అంతా మీరే ఏర్పాటు చేసింది కదా, నేను అడగలేదే. ఏమిటి సార్ ఇది? ఇంతమంది పోలీసులు ఉంటేనే వేల మంది జనం వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే లాఠీకి పంచపక తప్పదు సార్. ఓకే సార్, జనాన్ని కంట్రోల్ చేయండి కానీ కొట్టకండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళ దెబ్బలు తింటాం, నేను చూడలేదు సార్. విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఏం కావాలా మీకు? మేము దొరగారిని చూడటం కోసం 3 రోజుల నుంచి 100 కిలోమీటర్లు నడిచి వచ్చామండి. అయ్యగారిని చూడాలా? అయితే ఓ పని చేయండి. ఏంటి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. ఆయన అక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపుతారు, చూసి వెళ్ళిపోండి. చెయ్యి ఊపితే కాలు ఊపితే పోండి. ఆ దొరగారిని ఈ దొరగారు చూడాలా, ఇంత పత్రం ఇయ్యాలా, అప్పుడు పోతాం. అవన్నీ ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోండి. వెళ్ళిపోవటం ఎన్ని రాత్రులైనా సరే ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఏం చేసుకున్నారో చేసుకోండి. అక్క అటు చూడక్క. ఏంటక్క అది? అదేరా సూపర్ స్టార్ ఉంటున్న గెస్ట్ హౌస్ తిరునాళ్ళలాగా ఉంది. అతను వచ్చిన దగ్గర నుంచి ఊరంతా దీపావళిలా ఉంది. మనం సూపర్ స్టార్ ని ఎప్పుడేం చూస్తామో, అసలు చూసే ఛాన్స్ దొరుకుతుందో లేదో. పాట పాడండి సమయ. మా పేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది సమయ. మీకు దండం పెడతా సమయ. వాళ్ళంతా మహానుభావులు, ఆయనతో నన్ను మీ సినిమాలు అమెరికా వెళ్తాయి, ఆస్ట్రేలియా వెళ్తాయి, జపాన్ వెళ్తాయి, జగత్తా వెళ్తాయి సమయ. మీరు సినిమాలో మా యాసం కట్టారనుకో సమయ, మేము ప్రపంచంలో అందరికీ తెలిసిపోతాం సమయ. అప్పుడు మేము ఏసాలు తీసుకొని సామే ప్రపంచం అంతా గిరగిరా 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 తిరిగిస్తాం సామే. సరే, మీ కోరికలు తీర్చడానికి ట్రై చేస్తా. అవును, సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకు చదివే లేదు. సినిమా ప్రపంచం ఎలా తెలుసు? నెట్ లో చూస్తాం సార్. ఏది ఆ పెట్టి పెట్టే నెట్? కాదు, ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏదో ల్యాప్టాప్ డబ్బాలో ఉంది? లేదు లేదు, ఇక్కడ www.com. టచ్ స్క్రీన్. సూపర్ స్టార్ మన ఊళ్ళో షూటింగ్ పెట్టింది మా ఆయన్ని చూడ్డానికే తెలుసా? అంత పెద్ద యాక్టర్ తో మీ ఆయనకి ఎప్పటి నుంచి పరిచయం? ఎప్పటి నుంచి పరిచయమా? చిన్నప్పటి నుంచి కాలేజ్ దాకా కలిసి చదివారు. ఒకసారి సూపర్ స్టార్ కి ఈత రాక నీళ్ళలో మునిగిపోయారు. మా ఆయనే కాపాడారు. ఈ విషయం ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు. ఏంది, మీ ఆయన కాలేజీలో చదివారా? మరి మా పెద్దమ్మాయి 10వ తరగతి పాఠాల్లోని సందేహాలన్నీ ఆయనే కదా తీర్చేది. బాలును చూస్తేనే తెలుస్తుంది బాగా తెలివైన వాడని. మీ ఆయనకి హీరో అశోక్ కుమార్ తో అంత పరిచయం ఉంటే సినిమాల్లో యాసలు ఎందుకు వేయలేదు? తమ్ముడు వేషం వేయమని అశోక్ కుమార్ మా ఆయన్ని ఎంతగానో బతిమాలారు. కానీ సినిమాలో నటిస్తే అమ్మాయిని ముట్టుకోవాల్సి వస్తుందని మా ఆయన కుదరదన్నారు. కట్టలు కట్టలు డబ్బిస్తామన్నారు. ఆయన ఇవన్నీ మన ఒంటికి సరిపడవని చెప్పి వద్దని పంపించేశారు. ఊరికే డబ్బిస్తే మీ ఆయన వద్దంటారని చెప్పి సినిమాల్లో ఏసం ఇచ్చి కట్టలు కట్టలు డబ్బు ఇయ్యాలని చూసినా ఆశపడలేదంటే మీ ఆయనది ఎంత గొప్ప మనసో. ఆడదానికి ఒక్క రహస్యం తెలిస్తే ఊరంతా తెలిసినట్టే. దేవి, ఏంటక్క? రండి, ఒక చిన్న చెయ్యండి. రండి, దించండి రా, కుర్చీ జాగ్రత్తగా దించండి. జపాన్ నుంచి కుర్చీ తెప్పించాను. తెల్లవారుజాము 4 గంటలకు లేచి టౌన్కి వెళ్ళి నీ కోసం కష్టపడి కొనుక్కొచ్చారు సారు. ఇది గిరగిరా తిరిగే కుర్చీ. దీనిలాగే నీ అదృష్టం కూడా గిరగిర తిరిగిపోవాలి బాలు. నీ కోసం 15,000 పెట్టి కొన్నాను బాలు. మరో కుర్చీ నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు, నీ కొడుకు, ఆడి కొడుకు ఇదే కుర్చీ, అదే కటింగ్. ఈ కుర్చీ నేను ఏమన్నా ఎందుకు ఇలాంటివన్నీ నువ్వు చెబుతూ
చెబితేనే తెలుసుకోవాలా బాలు? సార్ ఈ కుర్చీని ఏం చేద్దాం? అరే తీసుకెళ్ళి బయట పారేయ్. అదే పెద్ద వస్తువు అంటావు. ఇక నుంచి ఈ కుర్చీ నీదే బాలు. నువ్వు వెన్నాళ్ళ నుంచో కోరుకున్నటువంటి కళల కుర్చీ. దీంట్లో నేనే కాదు, నా అనుచరులు మొత్తం ఒకరి మీద ఒకరు కూర్చున్నా సరే ఇది తిరగదు. ఇదిగో ఇదిగో బాలు, నీ కోసం తలతల్లాడే కత్తెరా, మెరిసిపోయే కత్తి, నీ కోసం జపాన్ పౌడర్. బాలు దా, ఫస్ట్ గడ్డ నాకే చెయ్యి. కమాన్. మొట్టమొదటి గడ్డ నాకే చేసి ఓపెనింగ్ చేసేసి ఏంటి బాలు అట్టంటావు? ఇప్పుడు నీకు అంత ఇష్టం లేకపోతే ఈ డబ్బులు నాకు సులభ వాయిదాల్లో అప్పుడప్పుడు ఇచ్చేసాయి, వడ్డీ కూడా అడగను. ఇది చూసావా? ప్రపంచంలో 8వ వింత 9వ వింత ఒకటి ఉంది, చూస్తావా? ఏంటిదంతా నాకేం అర్థం కావట్లా. ఏం లేదు, ఒకసారి ఇట్లా చెప్తా. చాలా చిన్న విషయం. సూపర్ స్టార్ ఒక్కసారి నాకు పరిచయం చేయి చాలు. అది జన్మలో జరగని పని. ఎందుకంటే మాట్లాడుతున్నావు? ఏముంది, ఇదిగో ఇవాళకి వాళ్ళు పరిచయం చేయమంటలేదు. రేపో ఎల్లుండో ఆ మర్ర రోజు ఒక వారం తర్వాతనో, అంతే కదా, మనసులో ఉంచుకో. రే బండి తింటారా, రే బండి తింటారా, రే బాలు జిందాబాద్. ఎలాగైనా ఈ బాలు గారిని పట్టుకొని ఆ సూపర్ స్టార్ తో సినిమా తీయాలి. ఏంటి మిస్టర్ బాలు, సూపర్ స్టార్ అశోక్ కుమార్ ని కలిసారా? మన స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడారా? మీ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ రాలేదు. అందుకే ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టాను. అదేగాక ఆయన ఇంకా 20 రోజులే ఉంటారని తెలిసింది. ఏం చేయబోతున్నారు? ఏంటి మేము మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి? మీకు చీఫ్ గెస్ట్ గా ఇంకెవరూ దొరకలేదా? మన స్కూల్ కి ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తానంటారేంటి? మరి ఇంకెవరిని పిలవాలి సార్? జిల్లా కలెక్టర్ ని పిలవండి, తహసీల్దార్ని పిలవండి, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళని పిలవండి, అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్తని పిలవండి. ముఖానికి రంగేసుకుని ఒక సినీ నటుని పిలవడానికి సిగ్గుగా లేదు? ఎప్పుడు ఎవరిని తీసుకురావాలో మాకు తెలుసు. మిస్టర్ బాలు, ఆయన తప్పకుండా వస్తారని మీ పిల్లలు మీ భార్య చెప్పడం వల్లే మేము పిల్లలందరికీ చెప్పాం. పిల్లల కలలు నిరాశ చేయకండి. తీసుకొస్తారో లేదో చెప్పండి. చెప్పండి చెప్పండి. ఓ జీసస్, చెప్పండి సార్. చెప్పండి సార్. ఆపండి. నీకే చెప్పేది. ఇంతమంది జనాల్ని పోలీసుల్ని దాటి అతనికి ఎలా కలిసేది? దేవుడా. లోపల షూటింగ్ జరుగుతోంది, అందరూ గొడవ చేయకుండా నిలబడండి. గొడవ చేశారనుకో ఒక్కొక్కడిని ఎరగతీస్తా. చంద్రముఖి పార్ట్ 2 25/1 టేక్ 1 క్లాప్. ఎవరది? ఈ వేటగాడిని ఎవరూ అంతం చేయలేరు.
చెయ్యాలనుకుంటే అంతు చూస్తాడు. కట్. ఓకే, బ్రేక్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. సార్ సార్, ఇక్కడ సిటీ అభిషేక్ లోపలే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చూడు. లోపల భాస్కర్ కంద కోసేవా? కోసానా? ఆ మస్తాన్ గడేరా తప్పేలా తీసుకుని బయటికి వెళ్ళాడు. చెయ్యి అబ్బా రేయ్, మనం వంట బాగా చేసి పంపిస్తేనే వాళ్ళు బ్రహ్మాండంగా సినిమా చేసి జనాలు వదులుతారు, లేకపోతే కళ ఖండిలు తీస్తారు. వీడు ఈ ఊళ్ళో జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఇలా వచ్చావేంటి? నువ్వు ఫైనాన్షియల్ అనుకున్నాను. ఇంతకు నీకేం కావాలి? అది అశోక్ కుమార్ నేను 25 ఏళ్ల క్రితం మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాం కూడా. అవునా? అరే వెంకటేశ్వర భద్రాచలం, ఈయన అశోక్ కుమార్ గారు బాగా కావాల్సిన మంటారా? ఈయన ఏదో చెప్తాడు, మనం రండి ఇందులో కూర్చోండి, సాంబారు వేడిగా ఉంటుంది. కూర్చోండి 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 రండి. సార్, నీ ఎలాగోలా అశోక్ కుమార్ కలవాలి ప్లీజ్ సార్. అదెంత పని? చాలా ఈజీ. ఆయన దగ్గరికి ఎవరైనా డబ్బుల కోసం వెళ్ళారనుకో, అశోక్ కుమార్ గారు దోశలతో సంచిలో పోసి ఇచ్చేస్తారు. అదే తెలిసిన వాళ్ళు అనుకో, బస్తాలు బస్తాలు ఇచ్చేస్తారు. సూపర్ స్టార్ గారు ఫ్రెండ్ చేసే పని ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. సూపర్ స్టార్ ఈయనేమో సూపర్ స్టార్ ని కలవాలట, పాత స్నేహం తిరుగుతోడి ఆయన కౌగిలించుకొని ఆయన డబ్బులు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోదామని. అవుట్డోర్కి వచ్చిన ఆయనకి ప్రశాంతత లేదు. సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్, ఏ ప్రొఫెసర్ అయి ఉండాలి. కానీ జోగం ఆడేవాళ్ళు, పని పడ లేకుండా జులాగా తిరిగేవాళ్ళు, తాగుబోతులు, మూడు ముక్కలు ఆడేవాళ్ళు వాళ్ళు. డబ్బు సంపాదించాలంటే వేరే దారి చూసుకోండి, కానీ సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పొద్దు. షూటింగ్ బండి వస్తే చూస్తున్నాం బాసు. ఆల్రెడీ రెడీ. అన్నా, ఈ షూటింగ్ బండి అన్న గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. ఇది కనుక నువ్వు ఎక్కావు అనుకో, డైరెక్ట్ సూపర్ స్టార్ ని కలవచ్చు. జాగ్రత్త బాసు. అందరూ ఎర్ర బస్ ఎక్కుతారు, సిటీ బస్ ఎక్కుతారు, మనం సినిమా బస్ ఎక్కేసాం. ఇవాళ మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుని సాయంత్రం ఫోటో దిగి రాత్రి ఎంకన్న స్వామి, నేను కళ్ళు తెరవగా నాకు సూపర్ స్టార్ కనిపిస్తే నేను మావిడే కలిసి ఆయనతో ఫోటో దిగుతాం. అది చూడగానే ఊరందరికీ పిచ్చెక్కేద్దే. అరే అదేంటి షూటింగ్ లో మన మార్కెట్ సెట్ వేసారు? మీరెప్పుడు వచ్చారా షూటింగ్ కి? మేము రాలేదు, నువ్వే వచ్చేసావు. నేను రావడమేంటి? ఎక్కడెక్కానో కరెక్ట్ గా అక్కడే ఎలా దింపగలిగారా? ఆటో వాడు కూడా ఏ రోజు నన్ను షాప్ ముందు ఇంత కరెక్ట్ గా దింపలేదురా. అన్నా, ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసావన్నా. నా ఐడియాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది మిస్ అయిందేమో గానీ ఇది మిస్ అవుదరా. ఏంటండి సడన్ గా తలనొప్పి జ్వరం అని కూర్చున్నారు? జ్వరం సడన్ గా రాకుండా వచ్చే వారం వస్తానని చెప్పి వస్తుందా? అది కాదు, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదు. నా ఒంట్లో వచ్చిన జ్వరానికి ఖరీదైన ఇంగ్లీష్ మందులు దొరకని దానికి తెలుసులే, అదే బాగుంది. సరే, ఈ సారిడర్ అయినా తీసుకోండి తలనొప్పికి. దేవి, నేను ఒకటి చెప్తాను, వింటావా? మీరు చెప్పింది నేనేం వినలేదండి, చెప్పండి. వాళ్ళ షూటింగ్ అయ్యే వరకు మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోదామా? అయితే మన మేకల్ని కోళ్ళని ఏం చెయ్యాలండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ వాటిని వండుకు తిందాం.
అది కాదు, ఎలాగో షూటింగ్ అయి ఆయన వెళ్ళాక మనం తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఈ జన మొహాల్ని చూడాలి. నేనేమో మీ ఇద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా అందరికీ చెప్పాను. అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అన్ని వాళ్ళు వచ్చేసా, హీరోయిన్ బండి ఇంకా రాలేదు. ఆ మేకప్ మ్యాన్ ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. సరే ఆ టచ్ అప్ ఫోన్ మోహన్ రామ్ గారు, మేడ మీద వాళ్ళంతా కంగారు పడుతున్నారు ఎందుకు? ఏం లేదు సార్, లొకేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, హీరోయిన్ మాత్రం రాలేదు. బాలు 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 సూపర్ స్టార్ గారికి నా గురించి చెప్పావా? ఆయన అడ్వాన్స్ ఎప్పుడు వాళ్ళు అడిగావా? అది నేనే వచ్చి సాయంత్రం మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మీరే ఏమైంది? ఆయన మన సినిమాకి ఒప్పుకున్నాడా? కాదు, మా అమ్మాయి జోకాలు అమ్మేశాను, 5,000 వచ్చినాయి. షాప్ లో వ్యాపారం కూడా బాగుంది. కొంచెం కొంచెంగా మీ కుర్చీ అప్పు తీర్చేస్తాను. ఏమిటి బాలు ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగారా? నేను ఆ షీట్ కదా అడిగింది. ఏం షీట్ రా? కాల్ షీట్ కదా నేను అడిగాను. ముందు ఈ డబ్బు తీసేసుకోండి. ఇది బాలుతోటి మాట్లాడండి సార్, మనందరం వెళ్ళి ఆయన కలుద్దాం. ముందు తన ఎత్తి జీపులో పడేద్దాం, ఆయన ఖర్చు చెప్పేసి షార్ట్లు చెప్పేద్దాం. పట్టుకొని జీబులో పడేయడానికి లేదు ఎందుకు? నేను ఎక్కుతా? అరే నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టి నీ మీద కూడా జీబులో పడిపోతా ఏమనుకున్నావా? సారీ అయ్య గారు, తప్పైంది. కోళ్ళు నలుగురిని కొనుక్కోవాలరా. సార్, మాస్టర్ మిమ్మల్ని రిహార్సల్ చేయడానికి రమ్మంటున్నారు సార్. ఏయ్, మా ఊర్లో నేను ఒరిజినల్ ఫైటర్ని, మీ మాస్టర్ డూప్లికేట్ని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ ఏంటో చెప్పను, చేస్తాను. సార్, ఈ సీన్ ఏంటంటే మిమ్మల్ని 20 మంది కలిసి కొట్టేసింది సార్. ఆహా, ఆ 20 మందిని నా చేత కొట్టించుకోకుండా జాగ్రత్త పడమను మీ మాస్టర్ని. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారండి. కర్మరాజు గారు వచ్చారు సార్. కర్మరాజు కాదురా, ధర్మరాజురా, ధర్మరాజు. డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు సార్. డబ్బాలేదు జుబ్బాలేదు వెళ్ళడా. బాలు నువ్వు వెళ్ళరా? ఎవరో తెలుసా? ఏయ్. తెలుసా నీకు? ఎవరు? సార్, బార్బర్ బాలు, సూపర్ స్టార్. మావాడు తిక్, మావాడు మేము తిక్. అయ్య బాబోయ్, మీరు వారిని కలవాలనుకుంటున్నారు, దయచేసి ఏయ్, సూపర్ స్టారే రమ్మన్నారా? ఆయన రమ్మన్నా సార్, మేమే వెళ్ళి ఆయన కలవాలి. ఏయ్, రేయ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, మన డ్యూటీ మనం చేసుకోవాలి. మెయిన్ ఎంట్రన్స్ కష్టం, సైన్ నుంచి ట్రై చేస్తాం. సూపర్ స్టార్ తో మంచి సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని మీరు అవమానిస్తున్నారు. మేము బాధపడితే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా మిస్ అవుతారు. ఏమయ్యా, ఎన్నిసార్లు చెప్పినా కూడా తాళ్ళు తీరా, తాళ్ళు తెంచాలనా? ఏయ్, నోరు మూయ్, చంపేస్తాను. నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. సూపర్ స్టార్ చూశాను చూశాను చూశాను, మాట్లాడాను మాట్లాడాను మాట్లాడాను, తాకాను తాకాను తాకాను. మీరేనా మీరేనా మీరేనా? నేనేనా నేనేనా నేనేనా? నమ్ముద్ది కావట్లేదు సార్. ఒక్కసారి అదే జుట్టు, అదే ముక్కు, అదే స్టైలు, మిమ్మల్ని చూడటం కోసం కింద మీద పడి సచ్చిసైడ్ ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్, మిమ్మల్ని తాగ్గానే కొత్త బలం వచ్చింది సార్. సరే, ఇప్పుడు నీకేం కావాలి నాన్న? సార్, నా పేరు నాన్న కాదు సార్, కటింగ్ కాంతారావు సార్. సరే రావు. సార్ సార్, పూర్తి పేరు చెప్పండి సార్. కాంతారావు. సార్ 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 సార్, షాప్ పేరు కూడా కలిపి చెప్పండి సార్. సరే, కటింగ్ కాంతారావు. ఇప్పుడు నీకేం కావాలి? సార్, నేను మా ఆవిడ కలిసి మీతో ఒకే ఒక్క ఫోటో దిగితే మీ ఇద్దరం కలిసిపోతాం సార్. సార్, ఒకే ఒక్క ఫోటో మా ఇద్దరికి మధ్యన గేట్ లో అడ్డేసేసింది సార్. మీరు ఒక్క ఫోటోతో గేట్ ఓపెన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లైఫ్ ఓపెన్ చేసుకుంటాను సార్. సరే, వైఫ్ ఎక్కడ? థ్యాంక్ యూ సార్. వైఫో వైఫో భయపడకండి. ఏ మోహన్ రావు, ఈ వైఫ్ లోపల పంపించండి. అలాగే సిల్ కెమెరా చాలు, చాలు. అలాగే. అక్కడంత సెక్యూరిటీ ఉండగా ఎంత ధైర్యం ఉంటే దాన్ని దాటి లోపలికి వెళ్ళాలని చూస్తారా మీరు? నాడా కొట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? సార్, మాకు పాడి కట్టడమే తెలుసు కానీ నాడా కొట్టడం తెలియదు సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏదో అలవాట్లో అనేసేళ్ళండి సార్. డోంట్ మిస్టేక్ మీ. సార్, మా ఊర్లో మా అయ్యగారు గొప్ప ధనవంతుడు సార్. ఆయన లోపలేస్తే మమ్మల్ని అందరినీ వేసినట్టే సార్. అరే, వాడు రోడ్డు మీద వదిలేశాడు, నువ్వు స్టేషన్ లో వదిలేస్తావా ఏంట్రా? సార్, మా ఊళ్ళో బార్బర్ షాప్ పెట్టుకున్నాడే బాలుగాడు, వాడు నేను సూపర్ స్టార్ తో కలిసి చదువుకున్నాను, మీరు నాతో పాటు వస్తే మీకు ఆ షీట్ ఇప్పిస్తాను. ఏం షీట్ రాదే? కాల్ షీట్, కాల్ షీట్. ఓ, కాల్ షీట్ సార్, కాల్ షీట్. అది తీసుకొనికనే పోయినాం సార్ మేమంతా. సరే, అశోక్ కుమార్ తన ఫ్రెండ్ అని మీతో ఒకటి చెప్పాడన్నారే, వాడెక్కడ కనపట్లేదు. సరే, ఆ ఫ్రెండ్ కొట్టికి అశోక్ కుమార్ ఏ రోజైనా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడా, లేదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడా? మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక మీదైనా మోసపోకుండా జాగ్రత్త పడండి, అర్థమైందా? పడే. ప్యాకప్, లొకేషన్ షిఫ్ట్.
బయటికి అంతా చూడండి, కళ్ళారా చూడండి. నేను సూపర్ స్టార్ ని చూశాను రా, ఆయనతో మాట్లాడాను రా, ఆయన్ని తాకాను రా. నేను మావిడ ఆయనతో ఫోటో కూడా దిగాం రా. చూడండి, అంత బాగా చూడండి రా, చూడండి. స్టార్ 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 సూపర్ స్టార్. చేతగాని వాళ్ళంతా చూడండి, నేను సూపర్ స్టార్ తో ఫోటో దిగాను. ఇక్కడ నుంచి సూపర్ స్టార్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. మాటలొద్దు, చేతలు కావాలి. హలో, ఆయన జుట్టులో రింగ్ కూడా మనమే బయటికి లాగి సెట్ చేసాం. చూడండి, ఈ ఫోటోని 6 అడుగుల ఫోటో చేసి నా షాప్ ముందు పెట్టి నా బిజినెస్ ని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తానో చూడండి రా. రే నిన్న అదృష్టం పీక్ మీద కాలేసి తొక్కేసిందా? ఎరా, ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన అభిమానం అని చెప్పి వాడు ఫోటో తీసుకొచ్చుకున్నాడు. నువ్వు స్నేహితుడని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావరా? లోపలికి వెళ్ళి మొత్తం మనం ఏమేమి ఇచ్చాము అని ఎరా, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటుంటే నువ్వు ఎక్కడో దాక్కుంటావురా? నువ్వు నిజమైన స్నేహితుడు అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదురా? ఎక్కించరా మొత్తం జీబులో. స్నేహితుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? ఈ బాలుగా నమ్ముకునే బదులు ఆ కటింగ్ కాంతారావుగా నమ్ముకుంటే ఈ పాటి సినిమా స్టార్ట్ అయ్యేది. బాలు వాడు మంచోడో చెడ్డోడో గాని ప్రయత్నం చేశాడు, ఫలితం చూశాడు. అది నువ్వు చేయటం లేదు, అందుకే ఫలితం రావట్లేదు. దేనికైనా ప్రయత్నం చేయాలి, అది నువ్వు చెయ్యి. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నా? ధర్మరాజ్ గారు మీకు ఇచ్చిన కొత్త చైర్ని మళ్ళీ తీసుకెళ్లిపోయారంట కదా. పక్కింటి ఫాతిమా చాలా ఎగతాళిగా మాట్లాడింది. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళ ఆయనే చెప్పారంట. ఎంత వేళాకోళంగా మాట్లాడిందో, ఎన్ని మాటలందో. ఏముంది? చాలా మంచి పని జరిగింది, మేము ఇచ్చిన బిర్యానీ మీరు తీసుకోలేదు, ఈ ఊళ్ళో మిగతా వాళ్ళు మోసపోయినట్టు మేమే మోసపోలేదు అంది. నాకు చాలా బాధేసిందండి. దేవి, నన్ను ప్రేమించడం వల్ల నీకు ఎన్ని కష్టాలు, అర్థమైన వాళ్ళతో అర్థమైన మాటలు, నా వల్ల నీకు ఎన్ని అవమానాలు. ఎంతో మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు నన్ను చేసుకున్నపోతే ఎంత సంతోషంగా ఉండేది. నువ్వు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను గడిపిన ప్రతి నిమిషం సంతోషంగానే గడిచింది. ఇక ముందు కూడా అలాగే గడుస్తుంది. మీ మీదున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ తగ్గవు. అనవసరంగా సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఇంకా నేను మార్కెట్కి ఎలా వెళ్ళను? నా మొహం అందరికీ ఎలా చూపించగలను? నేను కొట్టు మూసేస్తాను దేవి. ఏంటండి మీరు మాట్లాడేది? ఉన్న ఒక చేరు బయటపడేశారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయను? బాధపడకండి, మీరు మార్కెట్కి వెళ్ళి కొట్టు తెరవండి. మన ఇంట్లో ఉన్న మేకలు, కోళ్ళు అన్నీ అమ్మేద్దాం. కావాలంటే నా దిద్దులు కూడా అమ్మేసి కొత్త చేరుకుందాం, సరేనా? మేకలకి దుద్దులకి అప్పులిచ్చే మనుషులు ఈ మనిషికి పోయిన పేరెంట్స్ మీటింగ్ లో అందరి ముందు కూర్చుని తలాడించి వచ్చిన తర్వాత ఎవడు పాత స్నేహితుడిని దగ్గరికి కూడా రానివ్వడండి. సరే, ఇన్ని కబుర్లు చెప్తున్నారు, సూపర్ స్టార్ తీసుకురావడం మీ వల్ల అవుతుందా? మీరు సడన్ గా ప్రశ్న వేశారు, నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? మీరు ఆలోచించుకునే లోపల ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ స్కూల్ పరువు నేనే కాపాడాలా? ఓకే, మన స్కూలే కదా. నాకు తెలిసిన ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన చేత చెప్పించి అశోక్ కుమార్ ఈ ఫంక్షన్ కు వచ్చే ఏర్పాటు చేస్తాను. మంత్రిగా చెప్తే ఆయన వింటారా? మంత్రి గారు చెప్తే ఏ ఆర్టిస్ట్ రాకుండా ఉంటాడు చెప్పు?
మంత్రి గారు చెప్పి ఆయన ఇక్కడికి రావడం కంటే ఆయన దగ్గర ఒక అపాయింట్మెంట్ ఇప్పించమనండి. మన స్కూల్ ఫంక్షన్ కి మనమే వెళ్ళి పిలవడం మర్యాద కదా. శోభా, సీత, ఏంటిది? టైం 6 అవుతుంది. ముగ్గురు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్లో అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నాన్న వల్ల మాకు చాలా అవమానంగా ఉంది. నేను ఇంట్లో ఉండే ప్రైవేట్గా 10th రాసేదాన్ని. నన్ను ఎందుకు మళ్ళీ స్కూల్లో చేర్పించారు? అమ్మా, స్కూల్లో పిల్లలందరూ మీ నాన్నకి సూపర్ స్టార్ తెలుసు కానీ సూపర్ స్టార్ కి మీ నాన్న ఎవరో తెలియదని ఎక్కిరిస్తున్నారమ్మా. సరే, ఇవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏంటిది? నాన్నగారిని చూడగానే తల తిప్పుకున్నారు. నాన్నగారితో మాట్లాడరా? నాన్న అబద్ధాలు కోరు. నాన్న చీట్. ఇక నుంచి నాన్న మొహం కూడా చూడను. ఈ జనాలకి ఏం పని పాడలేదనుకుంటాను, పొలోబని వచ్చేస్తారు. హలో హలో భాయ్ సాబ్, మత్ రోకియే, ఉनको పర్మిషన్ దే దియే. మీరు రండి ప్లీజ్. కమ్. మినిస్టర్ ఫోన్ ఎలా పనిచేస్తుందో చూసారా? ప్లీజ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అశోక్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేము సెయింట్ జార్జ్ స్కూల్ నుంచి. మీరు ఏ పని మీద వస్తున్నారు? ముందుగానే మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. నేను ప్రిన్సిపల్. ఈయన గోపాలకృష్ణ, PTA చైర్మన్. ఈయనేమో శ్రీనివాస్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఆర్ఎస్. ఓహో, ఏంటి వీళ్ళందరూ స్టంట్ గ్రూపా? వాడు బ్లాక్ క్యాట్స్ ఒరిజినల్. ఐసి. మినిస్టర్ నా గురించి మీకు చాలా చెప్పుంటాడే. నేను అతను బాగా క్లోజ్ కదా. ఈమె సిస్టర్ మరి. నమస్కారం. మిమ్మల్ని ఇలా స్వయంగా కలుసుకోవడం మా అదృష్టం సార్. మేమంతా మీకు వీరాభిమానం. నేను కాదు, మీకే కాదు, ఎవరికి కాదు. మిమ్మల్ని చూడాలని స్కూల్ పిల్లలంతా ఆశపడుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు, ఊరు మొత్తం మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. బై గాడ్స్ గ్రేస్. కానీ షూటింగ్ జరిగేటప్పుడు జనాలు లోపలికి అలౌ చేస్తే మా పని చెడిపోతుంది. అది మాత్రమే కాదు సార్, థియేటర్లో సినిమా చూసినట్టు షూటింగ్ చూడడం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదండి. చిచి, అది పరం బోర్ అండి. నేను ఈ మినిస్టర్ ఓసారి ఈ కమల్ హాసన్ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. ఆ మినిస్టర్ కూడా కమల్ హాసన్ చేపట్టుకుని ఓ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు అవన్నీ పడవు. అతనేంటండి అంత పోజు కొడతాడు? మిమ్మల్ని కూడా ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటండి ఆ ఊ అంటే 6 నెలలకోసారి హిమాలయాలకి వెళ్తారు వస్తారు, వనవాసాలకు వెళ్ళినట్టు మిమ్మల్ని అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరా? లేదా ఇక్కడ సంతోషం మనశ్శాంతి ఇవేవి లేవా? మిస్టర్ ఆర్ఎస్, మనశ్శాంతికి సంతోషానికి చాలా తేడా ఉంది. సంతోషం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది శాశ్వతం కాదు. మనశ్శాంతి శాశ్వతంగా ఉంటుంది. హిమాలయాల లాంటి ప్రదేశాల్లో మనశ్శాంతి దొరుకుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. Shall I ask you one thing? Do you know English? When intelligence talks, wisdom listens. Not bad. తెలిసిన వాళ్ళు మాట్లాడితే తెలివైన వాళ్ళు వింటారు. నేను అన్నది నా గురించి కాదు, వాళ్ళ గురించి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ, టీ. హలో అశోక్ కుమార్, చెప్పండి. నేను మాట్లాడేది మీకు ఇష్టం లేకపోతే దాని గురించి నేనేం కేర్ చేయను. మనం ఎందుకు వచ్చాం? స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడదామని. అది మాట్లాడితే చాలు. ఉండండి, నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. అదేంటండి మీరు రాజకీయాల్లోకి వస్తానంటారు, రానంటారు, రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తానంటారు, రేపేం జరుగుతుందో తెలియదంటారు, ఇంకా ఏమైనా అడిగితే పైకి చేయి చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా ఎందుకు? మీరు వస్తారా రారా తేల్చి చెప్పండి. ఇలా చూడండి, నేను రాజకీయాల్లోకి వస్తాను లేదా రాను, ఈ విషయాలని మీకెందుకండి? మీ పనేదో మీరు చూసుకోవచ్చు కదా. రావాలి, మీలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలని జనం అడుగుతున్నారు కదా. వచ్చి ఏం పీకపోతారో మేము చూడాలి. మిస్టర్ శ్రీనివాసులు, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదు, రావాల్సిన సమయానికే వస్తాను. అది ఒక సినిమాలో ఎవరో రాసిన ఒక డైలాగు, అది నేను చెప్పాను. దాన్నే మీరు నిజం అనుకుంటే నేనేం చేయగలనండి? మరి ఏం పీకడానికి దాని గురించి మాట్లాడుతున్నారు? మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ స్టాప్ ఇట్. హలో, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్. మోర్ ఓవర్ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్. ఐ హావ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్ మీ. అదేంటి సార్ అది? ఒక చిన్న పిల్ల వెంటబడి పరిచయం పెంచుకుందామని అసలు ఏమనుకుంటారు మీరు? యు ఆర్ స్పాయిలింగ్ ద యంగర్ జనరేషన్. మైండ్ ఇట్. చూడండి, నా గురించి నేను ఎప్పుడూ గొప్పగా అనుకోలేదు. మరి బ్లాక్ డ్రెస్ ఎందుకు అంటున్నాను? అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఆన్ ప్రికాషనరీ మెజర్స్.
ఫర్ వాట్? నా ప్రాణానికి ఏదైనా అయితే మీలాంటి వాళ్ళు నువ్వు 10 మందిని తగలబెట్టేస్తారు. అందుకని చూడండి, ఎవరో ఒక మినిస్టర్ చెప్పారని నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ స్కూల్ రెప్యుటేషన్ విని నేనే ఇష్టపడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. మరోవర్ నేను ఇక్కడికి షూటింగ్ కోసం వచ్చాను. అడ్డమైన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో, ఈయనేదో మాట్లాడారని మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని చూడాలని మా స్కూల్ పిల్లలు ఎంతో ఆశపడుతున్నారు. చూడండి, చాలా మంది నన్ను చూడాలని ఆశపడతారు. మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఒకటి అర్థం చేసుకోండి, పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్ళి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. ఓకే, ఈ స్టార్డమ్, హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు. పెద్ద రైటర్స్, గొప్ప డైరెక్టర్స్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది. ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి. నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని. నాకు సంతోషం, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. ఈయన కమల్ హాసన్ గురించి అన్నారే, ఏమీ లేని మీరే నా దగ్గర ఇంత పోజు కొడుతున్నప్పుడు కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు, ఎంత కృషి చేసిన వాడు, ఆయన మీ దగ్గర పోజు కొడితే ఏంటండి తప్పు? మీరందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించే వాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. మా కష్టం మాకు తెలుసు. బెండు తెగుతుంది. సార్, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, క్షమాపణలు ఎందుకండి? నాకు కాకా పట్టేవాళ్ళు నచ్చరు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు నచ్చరు. ఇదే మాట అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి నాతో అన్నాడు. నేను బాంబే వెళ్తే ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను తన కారులో తీసుకెళ్లేది వాడే. ఇంతకు మించి వీడు ఒక్క మాట మాట్లాడితే నేను వీడిని కొట్టడం మీరు చూడాల్సి వస్తుంది. మిస్టర్ శ్రీనివాస్, ఇలా రండి. ఏంటి? ఎక్కడికి? మీరు రండి సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నాను? అనవసరంగా గొడవ ఎందుకు చెప్పండి. ఏంటి? మిస్టర్ శ్రీనివాస్, మీరు కొంచెం కార్లో కూర్చోండి. షారుఖ్ ఖాన్ ఫోన్. హలో షారుఖ్ ఖాన్, క్యా ఫైనాన్స్ ప్రాబ్లం? ఐ విల్ టాక్ టు సేట్. సో సారీ. పర్వాలేదు, పెళ్లికి వెళ్తూ ఇలాంటి పిల్లిని సంకన పెట్టుకెళ్ళకండి. అయ్యయ్యో, మీలాంటి పెద్ద నటుడిని చూసేసరికి తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇది మనసులో పెట్టుకుని మా స్కూల్ ఫంక్షన్ కి రావడం లేదు లేదు, ఫంక్షన్ కి వస్తాను, కానీ ఫంక్షన్ పూర్తి వరకు వీడు నాకంటే కనిపించకూడదు. ఎందుకంటే పాత అశోక్ కుమార్ మళ్ళీ బయటకు వస్తాడు. అతను అక్కడికి రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే, 15th ఈ షూటింగ్ అయిపోతుంది. 16th మీ ఫంక్షన్ పెట్టుకుంటారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, రాఘవేంద్ర గెస్ట్ హౌసా? అవును. నేను సిల్సిలా నుంచి బార్బర్ బాలు మాట్లాడుతున్నాను. ఏం కావాలి మీకు? ఒక్కసారి సూపర్ స్టార్ రూమ్ కి కనెక్ట్ చేస్తారా? ఏంటి? నేను ఊరు బయట ఎస్టీడీ బూత్ నుంచి ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నాను. ఒక్కసారి సూపర్ స్టార్ బార్బర్ వెంకటరామ గారు అబ్బాయి బార్బర్ బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వస్తాడు. కాస్త ఆగు. దేవుడా, ఎలాగైనా అశోక్ లైన్ లోకి రావాలి. హలో, ఎవరు? సార్, నేను బాలకృష్ణ, సూపర్ స్టార్. నేను కలిసి చదువుకున్నా. బాలకృష్ణ అని చెప్తే లైన్ లోకి వచ్చేస్తాడు. నేను ఎస్పీ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. అశోక్ కలిసి చదువుకున్నా. చెప్పండి, లైన్ లోకి వస్తాడు. నీ ఇల్లు ఎక్కడ్రా? జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర వస్తే కదా నిద్రపోవటానికి. డబ్బులు లేనప్పుడు కూడా ప్రశాంతంగా పడుకున్నాను. ఎప్పుడైతే ఆ మహానటుడు ఊళ్ళోకి వచ్చాడో అప్పుడే నాకు నిద్ర దూరం అయిపోయింది. నాకెట్టాగా నిద్ర పట్టట్లేదు. ఆ దీపాన్ని నిద్రపోని. లైట్ ఆఫ్ చేయి. పెద్ద పెద్ద పూలదండలో ఎంట్రన్స్ లో కట్టండి. సిస్టర్, వాళ్ళు బాగానే చేస్తారు. ఇంతవరకు ప్రోగ్రామ్ షెడ్యూలే చేయలేదు. స్టేజ్ మీద ఎవరు కూర్చోవాలి, ఎవరు మాట్లాడేది డిసైడ్ చేయని ముందు. సిస్టర్, గుడ్ మార్నింగ్. ప్రోగ్రామ్ కి అధ్యక్షులు ఎవరు? పంచాయతీ ప్రెసిడెంటా, చర్చ్ ఫాదరా? ప్రోగ్రామ్ కి మీరే అధ్యక్షత వహించాలి. సార్ ఆయన కాఫీ టీ ఏమైనా ఇవ్వమంటారా? అవేవి ఆయన తీసుకోరు. ఆయన రాగానే డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ వాటర్ బాటిల్ తప్ప ఇంకేమి పెట్టద్దు. ఓకే సిస్టర్. అమ్మా, నువ్వు ఇంతవరకు చేసిన ఇస్త్రీ చాలమ్మా. ఇలాగే చేస్తూ ఉంటే అక్కడ సూపర్ స్టార్ ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతారు. ఉండమ్మా, డ్రెస్ నీట్ గా ఉండదు. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కొంచెం ఆగు. అమ్మా, మధ్యలో ఆకలేస్తే ఏదైనా కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వమ్మా. నా దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? నాన్నని అడుగు. అమ్మా, నీ దగ్గర ఉంటే ఇవ్వు, నాన్నని మాత్రం అడగవు.
ఏయ్ నోరు మూయవే. అయ్యో లేట్ అవుతోందమ్మా, త్వరగా వెళ్ళకపోతే ముందు సీట్లు దొరకవు. సీట్లు దొరకపోయినా పర్లేదు, సూపర్ స్టార్ ని చూస్తే చాలు. వస్తావమ్మా. బాయ్ అమ్మా. వెళ్ళొస్తావమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి. ఏయ్ నాన్నగారితో చెప్పండి. కావాలంటే నువ్వే చెప్పుకో. రాను రాను వీళ్ళకి పొగరు ఎక్కువ అవుతోంది. ఇంటికి రండి, పని చెప్తాను. పాపం పోనీ పిల్లలే. ఏయ్ సూపర్ స్టార్ గారు వచ్చారా? రాలేదు. అయితే మనం కరెక్ట్ టైం కి వచ్చాం. వెళ్ళి మన విషయం చెప్పరా పో. పో. అయ్యగారు వచ్చారు. అయ్యగారు వాడేవాడు ధర్మరాజు అయ్యగారు జీబులో కూర్చున్నారు. ఓ చక్రవడ్డీ గారా, ఏమిటి విషయం? మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే అశోక్ కుమార్ గురించి 2 ముక్కలు మాట్లాడతారు. సూపర్ స్టార్ ఎంత పుణ్యం చేసుకున్నాడు. కానీ ఒక కండిషన్, మా అయ్యగారిని అశోక్ కుమార్ గారు పక్కనే కూర్చోబెట్టాలి. పక్కనే కూర్చోబెట్టడానికి ఒళ్ళోనే కూర్చోబెడదాం. పోరాటి గారి పోతావా? చిచి మన పర్వంతమైంది. ఏమిరా మీలాంటి విధవల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టరాట. బండి తీరా. తిది పోనీ, ఇక్కడ ఉంటే నా పరువు పోద్ది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి నిజంగా స్నేహితులేనా? అతని మనసులో నేను లేనప్పుడు అది నిజమైన నువ్వే నమ్మలేదు, ఇంకెవరు నమ్ముతారు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతానండి. ఆయన సినిమాలు ఒక్కొక్కటి చూసి ఎంత అభిమానించాను. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివి ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. ఒక నటుడిగా ఆయన అంటే ఎంత ఇష్టమో ఆయన వ్యక్తిత్వం అన్నా అంతే ఇష్టం. ఆయన ఈరోజు మన ఊరు నుంచి వెళ్ళిపోతున్నారనే విషయం వినటానికే బాధగా ఉంది. ఇంత దగ్గరగా వచ్చినప్పుడే చూడలేకపోతే ఆయన మనం ఇంకా ఎప్పుడు చూస్తాము? పిల్లలతో పాటు నాకు వెళ్ళాలనిపించింది, కానీ మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని నేనే వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్లి దూరం నుంచైనా ఆయన చూద్దాం అనుకున్నాను, కానీ ఈ ఊరు జనం మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారని ఆగిపోయాను. నీకు అక్కడికి వెళ్ళాలనుందా? వెళ్ళి చీర మార్చుకు వెళ్దాం. నిజంగానా? నీ ఒక్కసైనా తీరుస్తాను. దేవుడా! ఫోన్ వచ్చింది. సూపర్ స్టార్ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరారట. ఎవరు అడ్డంగా నిలబడకూడదు, ఆయన్ని తాకడాలు ఏవి చేయకూడదు, ఫోటోలు కావాలి, ఆటోగ్రాఫ్లు కావాలి అని ఎవరు ఏమి అడగకూడదు. అలా అడిగితే మీకు మన స్కూల్ కి చెడ్డ పేరు వస్తుంది. అర్థమైందా? ఓ జీసస్. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు? ఇంత లేట్ గా వచ్చారేంటి? ఇక్కడికి హీరో వస్తున్నాడు కదా, అతని కోసం బొకే తేవడానికి వెళ్ళాను. అతను కోపిస్తైనా మాట నచ్చకపోయినా మన ఊరు వచ్చాడు కదా, అందుకోసం ఈ బొకే ఇస్తే అతనికి మర్యాద ఉంటుంది. కరెక్ట్ సార్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే అందంగా ఉన్నారు సార్. కొంచెం మేకప్ టచ్ ఇస్తే అదిరిపోతారు సార్. ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడ ఉంది? భలేవా సార్, అక్కడ మేకప్ రూమ్ ఉంది, పెద్ద అద్దం ఉంది. రండి, నేను చూపిస్తా. సార్ సార్ ఇది మేకప్ రూమ్ కాదు, లాకప్ రూమ్. సిరిసిల్ల అనే చిన్న ఊళ్ళోని ఒక సామాన్యమైన స్కూల్ కి మన సూపర్ స్టార్ వచ్చారు. ఇక్కడున్న వారి కళ్ళల్లో అంత గొప్ప నటుడిని చూడగానే ఆయన నటించిన పాత్రలన్నీ ప్రాణం పోసుకొచ్చినట్టున్నాయి. ఆయన మాట, ఆయన నడక, ఆఖరికి ఆయన మౌనం కూడా మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఇవన్నీ రచయితలు, దర్శకులు కల్పించినవే. ఈ క్రెడిట్ అంతా వారిదే అని ఆయన వినయంగా అన్నా, తనలో ఉండే టాలెంట్ ని చూపించేది ఆయనే కదా. దేశ విదేశాల్లో ఆయన పొందిన పురస్కారాలు, బహుమతులే దానికి సాక్షి. ప్రతి తెలుగువాడి హృదయంలోనూ శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన మన ప్రియతమ సూపర్ స్టార్ ని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. సాక్షాత్తు తల్లిదండ్రులతో సమానమైన ఉపాధ్యాయులకు, సోదర సోదరీమణులకు, పురప్రముఖులకు, ప్రియమైన చిన్నారులకు, నా ప్రాణం కన్నా ఎక్కువైన అభిమానులకు అందరికీ వందనాలు. అధ్యక్షుల వారు చెప్పినట్టు నేను ఈ స్కూల్కి వస్తానని, మీ ముందు నిలబడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరందరూ నన్ను చూడ్డానికి వచ్చామనుకుంటున్నారు. నిజానికి నేనే మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. నా జీవితంలో జరిగిన ప్రతిదీ
నేను ముందు అనుకున్నందువల్ల జరగలేదు, అలా జరగాలని రాసుంది కాబట్టి జరిగింది. నేను మీ ఊరికి వచ్చినా మీరందరూ మా షూటింగ్ని చూడలేకపోయారు. అందుకు మమ్మల్ని మీరందరూ క్షమించాలి. కేవలం మిమ్మల్ని చూడడం కోసం, నా రక్షణ కోసం వచ్చిన కమాండోస్ను పంపించేశాను. అయినా ఇక్కడ మీకన్నా చాలా లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ళ నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాప్కి తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలోనూ ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళ్ళతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను. నాకు కలలు కనడం నేర్పించింది వాడే. అభిమానిని. ఏమండి, ఏంటిది? వాడు నవ్వుతున్నప్పుడు చూశాను, కోపంగా ఉన్నప్పుడు చూశాను, కానీ ఏడవటం ఎప్పుడు చూడలేదు. ఎంతో ఆకలిగా ఉన్నా వాడు ఎప్పుడూ ఏడవలేదు. నేను కూడా మీ వయసులో ఉండుంటే అలాగే చేసేవాడిని. నన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం నాన్న. ఊరుకో నాన్న, నువ్వు అక్కడికి వచ్చి కూడా సూపర్ స్టార్ ని కలవకుండా ఎందుకు వచ్చేసావు? అక్కడ బాలు, బాలకృష్ణ, మూల నిలబడా. ఒక మనిషి గొప్పవాడైతే అన్ని మర్చిపోతాడంటారు, కానీ నువ్వు అన్ని గుర్తుంచుకున్నావు. అందుకనే ఆ స్థాయిలో ఉన్నావు అశోక్. నువ్వెక్కడున్నావో తెలుసుకోవడం నాకు కష్టం, కానీ నేనెక్కడున్నానో తెలుసుకోవడం నీకు కష్టం అట్రా. నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. నువ్వు తలుచుకుంటే నా దగ్గరకు వచ్చేవాడివి. ఏదో తెలియనొక పెరుగు నా దగ్గర